దేవుని సేవకై అంకితం చేసుకున్నటువంటి దైవ సేవకులైన వారికి, మరి ప్రాముఖ్యంగా ప్రేమతో నన్ను ఆహ్వానించేటువంటి ప్రియులు, దైవ సేవకులు, ఆత్మీయులు, దేవుని పనిలో చక్కగా వాడబడుతున్నటువంటి ప్రియులు ఏలియా అనే గారికి, వారి సంఘ బిడ్డలకు అందరికీ పేరు పేరు వచ్చిన నిండు వందనాలు. అన్న వాళ్ళందరికీ కూడా వందనాలు. దైవ సేవకులు నిండు వందనాలు. అందరికి పేరు పేరున అందరికి వందనాలండి. చాలా సంతోషం. మరి ఈ రాత్రి సరిగ్గా నా గడియారం ప్రకారం 10 అయింది. మరి 10 అయింది కాబట్టి వాక్యం ప్రారంభించండి అయ్యా, ప్రారంభించగానే మేము నిద్రపోతాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ చాలా తెలివికల్లో వీళ్ళు. లేదు లేదు లేదులే, 10 అయింది కాబట్టి చివరి రోజు, పైగా అవతల భోజనాలు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాయి, ఒక అర్ధగంట చెప్పి ముగించండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆహా, లేదు లేదులే, సరిగ్గా ఒక మనిషి 30 గంట సేపు వినగలుగుతాడు. క్లాసులో కూడా 30 గంటే ఉంటుంది. ఒక మనిషి కాన్సన్ట్రేషన్ అంతా కూడా 30 గంటే ఉంటుంది. 30 గంట చెప్పి ముగించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్, మంచిది. వాక్యం అయిపోయిన దాకా అలాగనే ఉందురుగాక. ఒకవేళ కదిలితే బిగుసుకుపోవటమే వాళ్ళకి. స్తోత్రం గట్టిగా. అదే మాటలయ్యా, ఇంత వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిని తినక ప్రతి రూపాయిని కూడబెట్టి సభలు ఘనంగా జరిగించాలని ఉపవాసాలుండి ప్రార్థనలు చేసుకొని బంధువులైన వారిని అందరూ కూడా పిలిపించుకొని ఈ కోటాలు ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు చెప్పండి అయ్యా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలా బాగా చెప్పారు. ఒకవేళ 1 గంట దాకా నడిపిస్తే 1 గంట దాకా నడిపిస్తే దేవుడు పర్వాలేదు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు ముందు చెప్పినట్టుగా నిజంగా దేవుడు నడిపించినంత వరకు చెప్పండి అన్నట్టుగా స్తోత్రం చెప్పిన మాట నిజమే అయితే 1 గంట దాకా అలాగనే కదలకుండా కూర్చుందురుగాక. మంచిది. ఇంక ఈ లోగల మధ్యలో ఎవరికైనా ఆకలి అయినా ఏదైనా వాళ్ళందరికీ ఈ ఆహారమే కానీ భౌతికపరమైన ఆహారం వారికి లేదు. ఇక దేనికైనా సిద్ధమైన వాళ్ళు గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. రైట్, చాలా సంతోషం. మరి ఇంత విలువైన సమయాన్ని వ్యర్థమైన మాటతో కాలయాపన చేయడం అంత సమంజసమైన వ్యవహారం కాదు. దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు ఈ రాత్రి మీ అందరికీ తెలియజేసి త్వరగా నా మాటలు ముగించడానికి సిద్ధపడతా ఉన్నాను. నిజముగా దేవుడు చాలా అద్భుతంగా ఘనంగా దేవుడు ఈ సభలను జరిగించుకుంటూ వచ్చారు. అందును బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనమందరం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. చాలా సంగతులు మనం తెలుసుకోవాల్సింది ఉంది. మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, తరాలకు కూడా తెలియజేసేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యమే మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్న ప్రతి దేవుని బిడ్డ దేవుని కొరకు మండాల్సినటువంటి రోజులువి. క్రీస్తు రక్తమందు కడగబడి దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి బిడ్డ రోషము కలిగి బ్రతకాల్సినటువంటి రోజులువి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. చదువుతున్నప్పుడు వాటిని ధ్యానిస్తున్నప్పుడు హృదయం మండుతూ ఉందని కీర్తనకాడు 39వ కీర్తనలు తెలియజేశారు. అయ్యా, దయచేసి అటు ఇటు తిరగకండి, కాసేపు అటు ఇటు తిరగకుండా ఉంటే చక్కగా అసలు కదలొద్దు. దయచేసి కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోండి. అయ్యా కూర్చోండి, దయచేసి కూర్చోండి. అయ్యా తమ్ముళ్ళు మీరు కూడా కూర్చోండి. అమ్మా మీరు కూడా కూర్చోండి. అయ్యా కూర్చోండి. జంగాలపల్లి పిల్లలు మంచి పిల్లలు, నాకు తెలుసు. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ఇంకా అటు ఇటు తిరగకండి అమ్మా.
ఇంకా దూర ప్రాంతం నుంచి ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారికి ఒకవేళ ఏదైనా సమయం లేట్ అయితే వేరే విషయం. అది ఇక్కడే ఉండి ఇంకా రాకపోతే నిజంగా వారిని దేంతో పోల్చాలో జాగ్రత్తగా వాక్యం విందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం చాలు. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు. నిన్న మొన్న నీ ప్రియ దాసులను నీ చేత అభిషేకం నుండి నీ బిడ్డలను ఘనంగా వాడుకున్నందుకు మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. కూర్చున్న వారందరికంటే, వచ్చిన మీ దైవ సేవకులందరికంటే, ముందుగా వాక్యం అందించిన వారందరికంటే అయ్యా, మేమైతే చెప్పుకోవడానికి అర్హత మాకు లేదు తండ్రి. వారి కాలి దుమ్ముకు కూడా సరిపోనని మీ కృపను బట్టి నేను ఎరుగుతున్నాయ్యా. ఎంతో విలువైనటువంటి ఈ సమయాన్ని, ఈ గడియన ఈ రీతిగా నీ కృప చేత అప్పగించినందుకు మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మీ మాటలు అందిస్తూ ఉండగా అల్పుడు నేను నన్ను మరుగుపరచండి, మిమ్మును మీరే తేటపరచుకునండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. నేను మాట్లాడితే అందరికీ అర్థం కాకపోవచ్చు. తండ్రి, నీవు మాట్లాడండి, నీవు మహిమ పొందండి. వినగల చెవిని, గ్రహించగల బుద్ధిని నాకును మాకును అందరికీ ప్రసాదించండి. వాక్య సంబంధమైన దీవెనల వర్షమును కురిపించమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డతో సూటిగా తేటగా మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ దాసును మరుగుపరచండి, మిమ్మల్ని మీరే తేటపరచుకొనండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామమున లయపరిచి నీవే మహిమ పొందమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్దాం గట్టిగా. చాలా అద్భుతమైన మాట. మరి అనుభవజ్ఞటువంటి ప్రసంగి సొలొమోన్ గారు, ఆయన తన జీవితంలో ధ్యానం చేసి చివరికి ప్రతిదాన్ని పరీక్షించి నిగ్గు తేల్చిన సత్యాలు ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎన్నో విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. ప్రసంగి గ్రంథం అనుకుంటున్నాం కానీ ఎంత ప్రయాసపడినా వాడు గాలికి ప్రయాసపడ్డట్టే అంటాడు ఆయన. నా కన్ను ఏదైతే కోరిందో, కన్ను కోరిందని నేను ఏనాడు అభ్యంతరపరచలేదు. కానీ చివరికి నేను నష్టపోయింది చాలా ఉందని చెప్పేసి అనుభవంతో మాట్లాడినటువంటి మనిషి సొలొమోను. ఇత్యాది సంగతులు ఎన్నో ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. మానవ జీవితానికి అవసరమైన మాటలు, ఆధ్యాత్మిక మనుగడకు అవసరమైన మాటలు, దేవుని సన్నిధిలో నిజమైన భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి నేర్పేటువంటి మాటలు ఎన్నో ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనే వ్రాస్తున్నటువంటి ఈ యొక్క గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. తరము వెంబడి తరం గతించిపోతూ ఉంది, ఈ భూమి మాత్రం ఎల్లప్పుడూ అలా నిలబడిపోయింది అంటున్నాడు ఆయన. యేసు ప్రభు వారు పుట్టి 2025 సంవత్సరాలు. యేసు ప్రభు వారు తర్వాత, అంటే యేసు ప్రభు వారి కంటే ముందుగా 900 సంవత్సరాలు పైచిలుకు అయి ఉండవచ్చు. ఇది రాసినప్పుడు అయి ఉండవచ్చు బహుశా. ప్రసంగి గ్రంథంలో ఆరితేరి వడపోసినటువంటి అనుభవాలు ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు తరతరాలన్నీ గమనించుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్క తరాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో ఇంతటి జ్ఞాని మరి ఒకడు లేడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత పలికిన మాట, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసు ప్రభు వారు తను తాను తెలియజేసుకున్నట్టుగా క్రొత్త నిబంధనలో మనం చూడవచ్చు. స్తోత్రం. ఈ సొలొమోను ఎంత జ్ఞానంతో నింపబడిన మనుషుడో. ఈయన
తరాలైతే గడిచిపోతూ ఉన్నాయి, ఈ భూమి మాత్రం అలా నిలబడిందని చెప్పేసి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా మనం చదువుకుంటూ వచ్చాం ఆయన గురించి, ఆయన అనుభవాన్ని. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముత్తాతల తరం గతించిపోయింది. నాకు తెలిసి ఈ రోజుల్లో ముత్తాతను చూసేటువంటి భాగ్యం ఎంతమందికి ఉందో. ఏ తాతల్ని మాట్లాడడంలా. యోబు చూశాడు మునుమనవల్ని, 4 తరాలను చూసి చక్కగా ఉన్నారు. ఈ తరంలో కూడా ఉంటే ఎక్కడో అరుదు ముత్తాతలు మునుమనలు చూసుకోవడం. తర్వాత తాతల తరం, తర్వాత నాన్న తరం, తర్వాత కొడుకు తరం, తర్వాత కొడుకు పుట్టిన కొడుకు తరం, తర్వాత మనవల తరం. ఒకవేళ ఆయుష్కాలం ఉండాలే కానీ అటు తాతల్ని ఇటు మనవలను చూసుకునేటువంటి కృప మనుషులకి దేవుని మూలంగానే కలిగింది. ఎన్నో తరాలు గతించిపోతున్నాయి కదా. మన తరంలో మనం ఉన్నాం. ఇప్పుడు కొద్ది రోజులకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి నడి వయస్కులైన వారికి పిల్లలు, వారి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వారికి పిల్లలు పుట్టినటువంటి అనుభవాలు కొంతమందికి ఉన్నాయి. ఇక్కడ కూర్చుని బిడ్డలో పసిపిల్లల తరం ఉంది, యవ్వన తరం ఉంది, నడి వయస్కుల తరం ఉంది, నిండు వృద్ధాప్య తరం కూడా ఇక్కడే ఉంది. ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఏం పిల్లలరా మీరు, చిన్న పిల్లలు. మా తరంలో అయితే ఏదన్నా మాట ఎత్తి విడిచి మాట్లాడేటప్పుడు, మా తరంలో అయితే 2 పళ్ళ గడ్డి మోయిలాగా చచ్చిపోతున్నారు. మా తరంలో అయితే నిజమే. ఈరోజు కూడా కర్రపోటు లేకుండా చక్కగా నిటారుగా చూస్తూ బలమైన పచ్చిగడ్డి మోపు ఎత్తుకునేటువంటి తాతోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఆ మోపుని మనం ఎత్తుకోలేం. మెట్టుకు నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, తరాలు గతించిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం మన తరంలో అయితే చక్కగా సువార్త సభలు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, గతించిపోయిన తరాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్ కాలం ఎదురు చూస్తూ ఉంది మన జీవితాల గురించి. దేవుని సంకల్పం మనందరి పట్ల ఉన్నతంగా లేఖనాలు ఎందుకు పొందుపరచబడి ఉంది. మన బ్రతుకులు ఈ రోజున ఏ రీతిగా ముందుకెళ్తున్నాయి, మన జీవితాలు ఈ రోజున ఏ విధంగా ముందున్నాయి. ఎన్నో తరాలు గతించిపోతున్నాయట. కొన్ని తరాలు చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని తరాలను పరిశీలన చేసి వారి గురించి యోచన చేస్తూ ఉన్నప్పుడు, నా జీవితాలు ఈవేళ ఏ తరమ వారిని పోలి ఉన్నాయో ఒకసారి లేఖనాల వెలుగులో పరీక్షించుకుందాం. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. తరాలు గడిచిపోతున్నాయి, నీవు ఏ తరము వారిని పోలి ఉన్నావో ఒక్కసారి పరీక్షించు. ఎన్నో తరాలు ముందుకు వెళ్ళిపోయాయి ఆల్రెడీ. ఇక రేపో ఎల్లుండో ప్రభు రాకడ సమీపంగా ఉంది. రాకడ కంటే ముందు మన పోకడ ఆసన్నమం వచ్చేమో, దానికైతే ఎవరూ ఏం చెప్పలేం. ఎప్పుడు ఏ రోజు ఏ స్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దయచేసి అమ్మ కాసేపు కూర్చోలేరా ఏమా, కూర్చున్న వాళ్ళు లేవమాకండి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హెచ్చరికలతో కూడిన వాక్యం అవసరమే కానీ స్టార్టింగ్ హెచ్చరిక వేయటం బాగలేదని మేమే మౌనం అవుతున్నాం. నిజంగా ఇక్కడ కూర్చున్న తర్వాత అనారోగ్య పరిస్థితిని బట్టి ఏదైనా మోషన్స్ అయితే లేచిపో, చేయగలిగిందేమిలే. నిజంగా నీకు కళ్ళు తిరిగి చచ్చేదాల్లాగా ఉంటే లేచిపో. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు లేచావంటే నెత్తురు చుక్కలో భయం లేదని చెప్పాలా. దయచేసి వాక్యం అందించేటప్పుడు లేవకండి. స్తోత్రం గట్టిగా. వాక్యం అందించేటప్పుడు లేచారంటే మూడిందే ఒక్కొక్కళ్ళకే. లేకపోతే ఇంత సభ ఏర్పాటు చేసుకొని అడవిగాడిదలు అటు ఇటు తిరుగుతారే. వాక్యం చెప్పేటప్పుడు లేవకండి. ఇదేం తిరణాలా ఏంటి? రేపు ఎక్కడేదో తిరణాలు ఉందంట. ఇందాక చెప్తాను, అటు నుంచి వస్తూ ఉంటే లైటింగ్ అన్నీ వేస్తున్నారు ఆడ. మనం దేవుని పెట్టలేం. తప్పుగా అనుకోకండి. పలానా ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చిన వారమైనా, నేనైనా మీరైనా ఒకే ఇంటికి రేపొద్దున చేరబోతున్నాం. నమ్మిన వాళ్ళు చప్పలు కొడతారు కదూ. ఆ స్వతంత్రం మీదనే మిమ్మల్ని గద్దించక తప్పలా. వాక్యం అందించేటప్పుడు లేవద్దు. స్తోత్రం గట్టిగా. రైట్, మంచిది. తరతరాలు గతించిపోతూ ఉన్నాయి.
గతించిన తరాల్లో ఏ తరాన్ని పోలి మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో పరీక్షించుకుందాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడండి ఒకసారి. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి అద్భుతమైన మాట, మనమందరం నేర్చుకొనవలసినటువంటి శ్రేష్టమైన మాట. జరిగిపోయినటువంటి సంఘటనలన్నీ ప్రభు లేఖనాలు ఎందుకు పొందుపరిచి ఉంచాడయ్యా అంటే, ప్రతి సంభవాన్ని, జరిగిన ప్రతి సంఘటనను దేవుడు ఎందుకు వ్రాసిపెట్టి ఉంచాడయ్యా అంటే, ఈ యుగాంతమందున మనందరికీ బుద్ధి కలగడానికి వ్రాయించి పెట్టాడంటే, కొన్ని తరాలను పరిశీలన చేసి చూస్తూ ఉన్నప్పుడు ఏ తరంలో ఏం జరిగిందో, ఏ తరంలో ఏ లోపం ఉందో, ఎవరి దగ్గర ఏ బలహీనత ఉందో, ఎవరి దగ్గర దేవునిని ఆయాస పెట్టినటువంటి వైనం ఉందో, దాన్ని చూసి వారి వలె నీ ఉండక యుగాంతముందు నీవు బుద్ధి కలిగి వారి వలె నీ జీవితాన్ని కొనసాగించక దైవ చిత్తాన్ని నెరవేర్చమని ఆ వాక్యం చెప్పకనే మనతో సూటిగా చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, సామెతల గ్రంథం తీసి పెట్టుకుందామా దయచేసి. ప్రసంగ గ్రంథం కాడున్న 1-2 పేజీలు తిప్పితే సరిపోదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి, 11వ వచనాన్ని చదువుకుందాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము చాలు. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం ఉందట. మన పరిభాషలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యేటువంటి విధంగా మనం ధ్యానం చేయాలి, ఆలోచించాలంటే, అమ్మా నాన్న పట్ల గౌరవార్థమైన జీవితాన్ని కొనసాగించక బిడ్డలను బట్టి వారు వీధిలో తలదించుకునేటువంటి స్థితిలో పాపపు చేష్టల చేత, చపలపు చేష్టల చేత దిగజారిపోతే బిడ్డలను బట్టి తల్లిదండ్రుల అవమానాల పైన స్థితి ఇక్కడ తరాను చూపిస్తూ ఉంది. తండ్రిని శపించుచు తల్లిని దీవించని అంటే, ఓ విధంగా చెప్పాలంటే, అమ్మా నాన్న చెప్పేటువంటి మాటను ఖాతరు చేయక, వారి మాటకు ఏమాత్రం విలువనివ్వక, వారి యొక్క ఉద్దేశాన్ని మాత్రం అర్థం చేసుకొనక మూర్ఖంగా జీవితాన్ని కొనసాగించేటువంటి పిల్లలు ఉన్నారట. ఈరోజు కూడా కొంతమంది కొడుకులంట, మా నాన్న చచ్చిపోతే బాగుండు, ఆస్తి నా చేతికి వచ్చింది, నాకు పిల్లలు పుట్టినా కూడా ఇంతవరకు పొలం పంచలేదు, మా నాన్న నిజంగా కర్కశమైన మనిషి, మూర్ఖుడు, నిజంగా మా నాన్న త్వరగా వెళ్ళిపోతే, ఇలా ఆలోచన చేసేటువంటి పిల్లలు ఉన్నారట. కొంతమంది ఏమంటారంటే, ఏం సంపాదించి ఇచ్చావేంటి, మాకేం సంపాదించి పెట్టావు, ఇలా అమ్మా నాన్నని ఎదుటే నిలిచి ఎద్దేవా వేసి మాట్లాడేటువంటి చపలపు తరం లేకపోలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిందయ్యా, నీ తల్లిని నీ తండ్రిని నీవు నివసిస్తున్నటువంటి దేశంలో దీర్ఘాయుష్యమంతుడు అవునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని లేఖనాల్లో రాయబడింది. 9 నెలలు నవమాసాలు నిన్ను మోయడం ఎంత గొప్ప పని. చిన్నప్పటి నుంచి నీకు రెక్కలు వచ్చిందాకా నిన్ను కాయటం ఎంత గొప్ప పని. తన రొమ్ము పాలిచ్చి నిన్ను పోషించిన తల్లి రుణాన్ని నీ బతుకు ఎప్పుడు తీర్చగలుగుతావు? జన్మనిచ్చిన తల్లి రుణాన్ని నువ్వు ఎప్పుడు తీర్చగలుగుతావు? భుజాల మీద ఎత్తుకొని, మొన్న మధ్య ఒక చోట ఒక చిన్న మాట చదివే నేను, నాన్నంట కొడుకుని భుజాల మీద ఎక్కించుకుంటాడట. ఎందుకయ్యా అంటే, నేను చూసినంతవరకు అందిందయ్యా, నాకంటే నువ్వు ఎత్తుకు ఎదగాలరా, నాకంటే నీకు ముందు చూపు ఉండాలరా అని చెప్పేసి నాన్న కొడుకుని కూతుని భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడట. ఈ జీవితకాలం అంతా వారికి ఎంత చాకిరీ చేసినా అమ్మా నాన్న రుణాన్ని మనం తీర్చలేము. ఈ రాత్రి ఒకవేళ నీకు నిజంగా వాక్యం అర్థమైతే, అమ్మని నాన్న తిట్టావేమో, దూషించావేమో. ఆ మధ్య ఓ తల్లిగారు చనిపోతే ఒక్కతే కూతురట, కూతురు వచ్చి పెద్ద పెద్ద శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంది. నువ్వు ఏడవ మాకరా, అమ్మ కూడా చనిపోయింది, నువ్వు లేకపోతే నేను బతకలేని చెప్పేసి తండ్రి వచ్చి మాట్లాడుతూ ఉంటే కూతురు అందట, నాన్న నేను అమ్మ చచ్చిపోయినందుకు ఏడవట్లేదు, చచ్చిపోతా నాంతాడు ఆడబెట్టిందో నాకు చెప్పలేదు, అందుకు నేను ఏడుస్తున్నాను చెప్పిందంట ఆవిడ. నా మాట అర్థమైంది కదూ? నాంతాడు బ్యాచ్ ఎవరు ఇక్కడ లేరు కదూ? ఉంటే ఈవేళ వారు మారు మనసు పొందుదురుగాక.
ఎంత చక్కగా ఆమెనన్నారు. అలాగున జరుగును గాక. నా ప్రియమైన నా అన్నలారా, నా ప్రియమైన దైవ ప్రజలారా, తల్లి తండ్రి మాట దూషించి, తల్లిని తండ్రిని దూషించి ఇష్టానుసారంగా వారికి నువ్వు నీ జీవితాన్ని ఇష్టానుసారం కొనసాగించి వారిని దుఃఖపెట్టే ప్రయత్నం కనుక చేస్తే, అడుగుచో కూర్చో, గమ్మును కూర్చోండి, కదల, సరేనా? చూడు, చేతులు కట్టుకో. వీళ్ళని ఒకసారి వైద్యం తీసుకోవాలయ్యా. స్తోత్రం కలుగుగాక. అమ్మా నాన్నను దుఃఖపెట్టే ప్రయత్నాన్ని చేయకండి దయచేసి. కొంతమంది ముదుసలు ప్రాయంలో మంచాన పడిన తర్వాత ఒకటి వచ్చినా రెండు వచ్చినా చేయడానికి ఎంత చేదరించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకురా 4 మత్తు పిల్ల తీపాడు చచ్చేది కదరా ముసిలిది అనేటువంటి అడవి మేళాలు లేకపోలేదు. దయచేసి మీ కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉన్నారేమో, నిండు వృద్ధాప్యమందు వయసు ఉడికిపోయిన వారు ఉన్నారేమో. నా 2 చేతులు నమస్కరించి దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉన్నాను. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఊపిరి పాపోయేంత వరకు నిన్ను గుండెల మీద ఏ విధంగా ఆడించుకుని వారిని నిన్ను ఎత్తుకొని తిరిగారో, నీ ప్రాణం పోయిందాకా వారిని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుందువుగాక. స్తోత్రం. ఒకవేళ ఇప్పటిదాకా వారిని బాధ పెట్టినటువంటి ఆలోచన నీలో ఒకవేళ ఉంటే, ఈ రాత్రే నీవు ఇంటికి వెళ్ళి నిజంగా యేసు రక్తమందు కడగబడిన అనుభవం ఉంటే, దేవుని యొక్క వాక్యపు స్పర్శను అనుభవించిన నెత్తురు చుక్క మనలో ఉంటే, అమ్మా నాన్న దుఃఖపెట్టిన వారమైతే ఇంటికి వెళ్ళి దయచేసి 2 చేతులు పట్టుకొని, నిజంగా నీకు మనసుంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి. దేవుడు మీకు ఆయుష్కాలాన్ని పెంచబోతున్నమాట వాస్తవం. చెప్పకూడదాం గట్టిగా, ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రిని శపించుచు తల్లిని దీవించని దైవికమైనటువంటి వచనాలు అనుసరించకుండా తల్లి తండ్రి పట్ల అయోగ్యకరంగా జీవితాన్ని కొనసాగించేటువంటి తరం ఉందని వాక్యం చెప్పకనే చెప్తూ ఉంది. బైబిల్లో కూడా 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూస్తే అబ్షాలోం కనిపిస్తాడు. అక్కడ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అందం కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు అబ్షాలోం అని బైబిల్లో రాయబడింది. అహితోపెలు అటువంటి ఒక వ్యక్తి వచ్చి, మీ నాన్న అలసిపోయి ఉన్నాడు, ఏం చేయలేడు, ఇప్పుడు 12,000 మంది సైన్యాన్ని కనుక నువ్వు నాకు అప్పగిస్తే మీ నాన్నను చంపేస్తా, నీవు వెళ్ళి పట్టాభిషేకం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అతను వచ్చి, లేదా అహితోపెలు వ్యక్తి వచ్చి సలహా ఇస్తే, దానికి అబ్షాలోం ఒప్పుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. అయ్యా, మీ నాన్నను చంపేస్తే ఆస్తిని సొంతమవుద్దని చెప్పేసి ఎవడో పనికి మానడు వచ్చి సలహా ఇస్తే అబ్షాలోం దానికి ఒప్పుకున్నాడు. బైబిల్లో వ్రాయబడిన మాటే. తల్లిదండ్రుల యొక్క మాట వెనుక తండ్రిని అపహసించి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్య వైఖరితో ఉంటే వారి కన్ను లోయ కాకులు పీకునని రాయబడింది. వారి జీవితం ఎక్కడ అస్తవ్యస్తమైపోతుందో తెలియదని లేఖనాల్లో వ్రాయబడింది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్త అయ్యా. అబ్షాలోము వాళ్ళ నాన్నగారి మీదకి యుద్ధానికి వెళ్తాడు, చంపడానికి పూనుకుంటాడు. ఇంట్లో చచ్చిపోవాలి అబ్షాలోము, రోడ్డు మీద చచ్చిపోవాలి అబ్షాలోము. యుద్ధానికి వెళ్ళి, కంచెర గాడిద మీద యుద్ధానికి వెళ్ళి, మస్తకి వృక్షం తన తలకు తగులుకున్నప్పుడు గాడి దూసుకొని వెళ్ళిపోతే కిందకి నేలకు తగలలేదు, పైకి అలాగ ఉండిపోయాడు. చెట్టుకి వేలాడబడతా ఉంటే యోవాబు గురి చూసి తన గుండెకి బాణం పెట్టి కొట్టినప్పుడు అబ్షాలోము గాల్లోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. యోవాబు చంపితే చంపాడేమో, తర్వాత సంగతి. పైనుండి దేవుని పర్మిషన్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. నా మాట అర్థమవుతుంది కాదు? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాక్యం సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. అమ్మా నాన్న సంపాదించిన రెక్కల కష్టాన్ని తీసుకుని వెళ్ళి సెల్ ఫోన్లకి, డేటాకి, చపలపు సినిమాలకి జీవితాన్ని నాశనం చేసుకుంటూ, ఏంటమ్మా ఇప్పుడు దాకా ఈ టైం దాకా ఏం చేస్తున్నావు నాన్న అంటే, లెక్కలమ్మా, మ్యాథ్స్ సబ్జెక్టు, ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పి సినిమాల చుట్టూ తిరుగుతున్నావేమో. వాళ్ళ ఉసురు నీ మీదకి రాకమునిపే ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడిగి రాత్రి బతుకు మార్చుకో. దేవుని దీవెన నీ తల మీద నిలవబోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని అపహసించి తల్లిని దీవించిన, తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరముందట. తర్వాత వచనం చదవండి, 12వ వచనం. సామెతలు 30:12 చదవండి మా.
తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము. ఏ తరం అంటే ఇది? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము కడగబడిన తరం ఉందట. తమ దృష్టికి తాము శుద్ధులై. ఎవరికి వారు గొప్పలు చెప్పుకునే విషయంలో ఏమాత్రం వెనకాడిన స్థితిలో పిహెచ్డి పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పరిశుద్ధుని, లేకపోతే నేను పరిశుద్ధుని, నేను గొప్ప, లేదు మంచి. ఒక బ్రదర్ని అడిగాను, నేను చర్చికి రావచ్చు కన్నా, కాసేపు ప్రార్థనలు కూర్చోవచ్చు కన్నా అంటే తను ఏమంటాడంటే, నేనేం పాపం చేశానన్నా, నేనేం పాపం చేశాను, నేనేం పొరపాటు చేశానని చెప్పేసి అంటా ఉన్నాడు. కూర్చోబెట్టి మాట్లాడతా, కొన్ని విషయాలు అడిగినప్పుడు మౌనం అయి పెడతాను. చాలామంది ఈరోజు కూడా అదే, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను. నువ్వేం పాపం చేసావో నీకు తెలియదు కాదు. నీ కన్నులు ఎటువైపు సైగలు చేసే సంగతి నీకు తెలియదు కాదు. ఎటువైపు నీ చేతులు చాపింది, చేతులు ఊపింది నీకు తెలియదు కాదు. ఎటువైపు నీ జీవితంలో దైవత్వానికి విరోధంగా జీవితాన్ని కొనసాగించేటువంటి పాపపు నడిపింపు నీకు అసలు తెలియదు కాదు. బయటకు ఒకటి మాట్లాడుతూ, చిరునవ్వుతో మాట్లాడుతూ, లోపల కుళ్ళు కుయుక్తి పెట్టుకున్న సంగతి నీకు అసలే తెలియదు కాదు. ఒక తల్లి కడుపున పుట్టిన నీ అన్న ఎదుగుతూ ఉంటే ఓర్చుకుని తమ్ముడు నువ్వు కాదు. నీ తమ్ముడు ఎదుగుతూ ఉంటే ఓర్చుకుని అన్నవ నీవు కాదు. నీ తోడుకోళ్ళకు నీకు తగాదు వచ్చినప్పుడు చీపురితో ఊడిస్తే గీత పడాల మధ్యలో కసు ఆమ ఓడవదు. ఏమా నా మాట అర్థం కావట్లా. ఆమ ఓడవదు. ఇద్దరు ప్రార్థన, భాషలు, పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, దేవుని నడిపింపు. అదేమంటే పరిశుద్ధాత్ముడు నాలో నిలిచిపోయని చెప్పేసి మాట్లాడే విధానం. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరించిన అనుభవం, ఆ తాకిడి అనుభవించిన అనుభవం ఉంటే నీ శత్రువుకైనా వెళ్ళి నువ్వు కడుపారా కూడిపెట్టి ఇంటికి వస్తావు. స్తోత్రం కలుగునుగాక. పక్కనున్న తోడుకోళ్ళకు వందనాలు చెప్పని దానివి నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డని ఎలా చెప్పుకుంటావేంటి? నీ ఎదురు ఉన్నటువంటి మనుషులకి శుభవచనం పలకం చేత కానీ మనిషివి నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన ఎలా చెప్పుకుంటావేంటి? నీ ఇంట్లో వాళ్ళతోనే అసమాధానంగా జీవితాన్ని కొనసాగిస్తూ నటించే వ్యక్తివి నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావని ఎలా చెప్తావేంటి? ఇన్ని తెలిసి కూడా నేను దేవుని బిడ్డనే, మళ్ళీ నేను పరిశుద్ధిని అని చెప్పేసి నటిస్తావేంటి? ఈ నటనకు పులు స్టాప్ ఏమి ఉండదా ఏంటి? చూసేటువంటి అన్యుల మధ్య మన దేవుని నామం మనల్ని బట్టి దూషించబడుతోంది. అనేకుల మధ్య నవ్వులు పాలవుతున్నాం ఈ రోజున. ఈ మాత్రానికైనా ప్రార్థనకి వెళుతుంది, ఈ మాత్రానికైనా చర్చికి, ఈ మాత్రానికైనా బైబిల్, ఈ మాత్రానికైనా చెప్పలు. కనీసం ఉపయోగకరంగా లేనటువంటి ప్రతి మనిషి కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే ఒంటి కాలి మీద దూకి మాట్లాడేటువంటి మిడిమాలపు తరాన్ని వాళ్ళు చూస్తున్నాం. మన క్యారెక్టర్ బాగా లేకపోవడం వల్ల, మన నడవడి బాగా లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిన సాక్ష్యాన్ని చెరుపుకొని నీచి స్థితిలోకి దిగజారిపోయి అదేమంటే నేను దేవుని బిడ్డనే, ఏ ఎండకా గొడుగు పడుతూ ఎక్కడికక్కడ నటిస్తూ భర్త కాడొక మాట, భార్య కాడొక మాట, పిల్ల కాడొక మాట, పడే మిడిసిపాటంతా పడుతూ అదేమంటే మళ్ళీ నేను దేవుని బిడ్డని. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము కడగబడిని తరం ఉందట. ప్రభువు చెప్పాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ధర్మశాస్త్రోపదేశకులారా, సద్దూకయ్యులారా. వేషధారులని చెప్పేసి పలికాడు ఆయన. గిన్నె బయట శుభ్రంగానే కనపడతా ఉంది, లోపల అజితేంద్రియత్వముతోనూ దోపుతోనూ నిండిపోయింది. చూడ్డానికి హీనతగా, అసహ్యత పుట్టించే విధంగా పాత్ర కనిపిస్తూ ఉంది. పైకి బాగానే కనపడతా ఉన్నావు, పైకి బాగానే యాక్షన్ చేస్తాను, పైకి బాగానే నటిస్తున్నావు. నాకు అనిపిస్తూ ఉంది ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆస్కార్ అవార్డులు ఎవరికే ఇస్తున్నారు. చర్చెస్లో చాలామంది ఉన్నారు ఆస్కార్ అవార్డు గ్రహీతలు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు కదా. పాపం వాళ్ళకి అర్థం కాలేదుకుంది అంటే వాళ్ళకి రావాల్సిన ఆస్కార్ అవార్డు ఎవరికో పోయిందని వాళ్ళ బాధ. అంతేనా? నా ప్రియమైన దైవ ప్రజలారా, వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరం ఒకటి ఉంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరం ఉంది. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు పడ్డాను. నువ్వేం పొరపాటు పడలేదా? నీకు తెలుసు, నీ మనస్సాక్షికి స్పష్టంగానే తెలుసు. నీ ఫోన్ చాటింగ్ ఎట్టి వెళ్తుందో నీకు బాగా తెలుసు. ఎక్కడెక్కడ ఏ విధంగా నటిస్తావో, ఎప్పుడెప్పుడు ఏడ్చినట్టుగా నటిస్తావో నీకు ముందే తెలుసు. ఎక్కడ ఏ విధమైన వేషం వేయాలో నీకు ముందే తెలుసు.
ఈ రాత్రి అయినా నా అన్నలారా, నా అక్క చెల్లారా, ఇటువంటి ఈ లక్షణాలుంటే దేవుని వాక్యం చేతి రాత్రి ఆ వేషధారణ కడగబడునుగాక, ఆ మాలిన్యత వాక్యం ద్వారా కడగబడునుగాక. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, నీ తరములో ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, నీ తరములోనైనా మాలిన్యత శుభ్రంగా కడగబడి దేవుని రూపాన్ని సంతరించుకుందువుగాక. గట్టిగా హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం తీసిపెండి, ఒక్క పేజీ తీసి పెట్టుకోండి, 13వ వచనం చదవండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఏ తరం అంట? చెప్పండి అమ్మా, నిద్రపోయేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాప అప్పటికి వాళ్ళు చేతులు ఎత్తారు, కానీ అప్పుడు చేతులు ఎత్తాక ట్రాన్స్లోకి వచ్చారు వాళ్ళు. ఏ తరం అంటే ఇది? తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరం ఒకటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరము మరొకటే, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఒకటి. ఎక్కడికి వచ్చిందంటే కళ్ళు మాట్లాడడంలా, అయినా కళ్ళు నెత్తికి ఎలా వస్తాయండి బాబు? మరి ఏంది లేఖనం అలా సెలవిస్తూ ఉందేంటి? మా నిద్రపోమాక, నిద్రపోయి ఎంతకాలం అయింది మా అమ్మ. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమట. అంటే కళ్ళు నెత్తికి రావడం అంటే తల్లినే కాలుతో తనడం, తండ్రినే కాళ్ళతో తనడం, ఇది నెత్తికి వచ్చిన అనుభవమే. అంతేనా? తల్లి అవద్దో, అక్క అవద్దో, వదిన అవద్దో, చెల్లి అవద్దో, పిన్ని అవద్దో, కూతురు అవద్దో తెలియదు, ఎవరో ఆ బిడ్డ దారిని వెళుతూ ఉంటే ఎన్ని రకాలుగా ఏళ్ళేసి, ఎన్ని రకాలుగా సైగలు చేసి, ఎన్ని రకాలుగా మనిషి అవతలు వెళుతూ ఉంటే ఎన్ని రకాలుగా చూపులు చూసుకుంటా ముందుకెళ్ళిపోయే తరం ఉందో. కన్నులు చెప్పట్లా, ఏందో మాట్లాడలేదు ఎవరు, ఎందుకనో మరి. ఏంది పూట ఏం పట్టుకొచ్చారేంటి లేనిపోయింది, అసలు ఏం తెచ్చింది ఎవరు? ఏలి అన్న నేను దిగా గొడవ వేసుకుంటారేమో. కన్నులు నెత్తికి వచ్చిన తరం ఉందట. వాక్యం అందిస్తూ ఉంటే, ప్రార్థన దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉంటే, దైవ సేవకుల జీవితాన్ని కానుక పెట్టలే వేసుకుని సమర్పణ చేసుకుని దేవుని పని కోసం అహర్నిశలా శ్రమిస్తూ ముందుకు దూసుకు వెళుతూ నశించిపోతున్న ఆత్మల కోసం అన్ని విధాల శ్రమిస్తూ ముందుకు వెళుతూ ఉంటే, పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు చూడాలి కొంతమంది సంగతి. భాష గారు ఏంది ఏంది ఆపు ఏంది అంటే ఏం చేయాలంటే 5 నిమిషాలు పెళ్లి చేసే అయిపోద్ది, అవతల వెళ్తూ ఉంటే చుట్టాలు కూడి భోజనం అవతల పారేసుకోమంటావు. ఏంది భోజనం? ఏ తరం ఇది? కళ్ళు నెత్తికొచ్చిన ప్రార్థన కోసం పెళ్ళా, లేకపోతే పెళ్లి కోసం ప్రార్థన? దేనికోసం ఏర్పాటు చేసేవేంటి? ఇదిలా ఉండగా ప్రార్థన గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి దేవుని యొక్క విషయాలు సంబోధిస్తూ కూర్చోబెట్టి దైవ నడిపింపు గురించి వారికి సంబోధన చేస్తూ ఉంటే ఒకడు వస్తుంటాడు కళ్ళు నెత్తికొచ్చినాడు, ఒకడు ఇంకా ఆపణ పాస్ గారు దండలు అయిపోయిండే, మరి నువ్వు వేపిపోయావా వచ్చి? ఇటువంటి తరం ఏదైనా ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందుదురుగాక. చెప్దాం గట్టిగా. ఎటు కూడా ఇంట్లో వాక్యం వినిపించనివ్వు, ఇంట్లో ఎటు కూడా ప్రార్థన చేసుకో, కనీసం పెళ్లిలోనే 2 మాటలు చెప్పనివ్వండి, పెళ్లిలోనే దేవుని విషయాలు చెప్పనివ్వండి. ఇదే నెత్తికొచ్చిన తరం అనుకుంటే ఇంతకంటే మిడిసిపాటు తరం ఉంది. మళ్ళా పాస్ గారు మీ తొందరగా పెళ్ళి అయిపోతే అవతల ఇంకో స్టేజ్ చేసాం మేము. ఎందుకు మాట్లాడలా? మా అక్కయ్యలు బాగా చెప్తున్నారు తర్వాత సంగతి. అవతల ఇంకో స్టేజ్ చేసాము. దేనికి? 4 ఆడపిల్లలను తీసుకొచ్చాము. ఎందుకు? వాళ్ళు ఈ పెళ్లి సందర్భంగా వాళ్ళు ఎగురుతూ ఉంటే మేమందరం తిలకించి, నెత్తురు చుక్కలో కనీసపు దైవికమైన నడిపింపు, కనీసం మానవత్వం అని నెత్తురు చుక్కలో ఉంటే, ఒక ఆడపిల్ల అక్కడికి వచ్చి అర్ధనగరంతో ఎగురుతుంటే వెళ్ళి అక్కడ చూడవు నువ్వు. మనిషి అనేటువంటి కనీసం నడిపింపు నీ నెత్తురు చుక్కలో ఉంటే, ఎగురుతున్న మనిషికి నీ కూతురికి ఏమైనా తేడా ఉంటుందా? ఎగురుతున్న మనిషికి జన్మనిచ్చిన మన తల్లికి ఏమైనా తేడా ఉంటుందా? ఎగురుతున్న ఆ అమ్మాయికి మన ఇంట్లో ఉన్న మన బిడ్డలకి ఏమైనా తేడా ఏమైనా ఉంటుందా? సిగ్గులేని తరం కాకపోతే
లోకస్తులు పడే పాటు పడనివ్వండి, లోకస్తులు వేసే మిడిసిపాటు రంకెలు వేయనివ్వండి. ఏ ప్రభువును మేము ప్రకటిస్తున్నామో ఆయన రాబోతున్న మాట వాస్తవం. ఒక్కోటి సంగతి తేల్తత రేపొద్దున. పరిశుద్ధమైన వివాహాన్ని పెట్టుకొని, ప్రార్థనని పెట్టుకొని, దైవ నడిపింపు పెట్టుకొని, దైవ సేవకులందరినీ పిలిపించుకొని, దేవుని యొక్క నడిపింపులు చక్కగా పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి వివాహ కార్యక్రమాన్ని నలుగురు ఆడపిల్లలను తీసుకొచ్చి వాళ్ళని ఎగిరిస్తా, వారి బట్టల గురించి నీచంగా ఆలోచన చేస్తా. కుక్కలకు వావి వరుస ఉండవండి, జంతువులకు వావి వరుస ఉండదండి. మనం మనుషులమండి. నలుగురు ఆడపిల్లలు ఎగురుతూ ఉంటే పల్లెలో ఉన్న కుర్రోళ్ళందరూ అక్కడే. ఎంతమంది ఊహించుకోవాలా పిల్లల్ని? ఎంతమంది తండ్రులు ఊహించుకోవాలా పిల్లల్ని? ఇది కళ్ళు నెత్తికొచ్చిన తరం కాదంటారా? ఈ రోజున ఆ నెత్తికొచ్చిన కళ్ళుండే ప్లేస్లోకి దిగొచ్చును గాక. గట్టిగా ఆమెను అంటలేదు చాలామంది. ఇంకొంచెం గట్టిగా దయచేసి నా రెండు చేస్తూ నమస్కరించి చెప్తున్నా, కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరంలోనూ ఉన్నావేమో జాగ్రత్త. వావి వరుస చచ్చిన స్థితిలో దిగజారిపోయావేమో జాగ్రత్త. నీ బ్రతుకు ఏ స్థితిలో ఉందో ఒకసారి పరిశీలించు. కళ్ళు నెత్తికొచ్చిన తరం, కట్టుకున్న భర్త అమాయకుడు, ఏ పూటకు ఆ పూట కష్టపడి పని చేసుకుంటాం, జీవనాన్ని కొనసాగిస్తూ భార్యని బిడ్డలు పోషించుకునే విషయంలో ఎంతగానో పరితపిస్తూ అహర్నిశలా శ్రమిస్తూ దివారాత్రము కష్టపడి పనిచేస్తున్నటువంటి భర్త ఇల్లు దాటి బయటికి వెళ్ళాడో లేదో, వాడు వెళ్ళాడరా అని పిలిచిన అడవిగాడిదలు కొన్ని, వారికి మారు మనసు కలుగునుగాక ఈ రాత్రి. గట్టిగా, ఇంకా గట్టిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కళ్ళు నెత్తికి రావటం కాదా? బంగారు లాంటి పిల్లల్ని దేవుడు నీకు ఇచ్చాడే, బంగారు లాంటి భర్త నీకు దేవుడిచ్చాడే, నీ కాపురాన్ని ఇంతవరకు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడే. కుటుంబాన్ని వీధిలోకి వెళ్ళటానికి నువ్వు కారణం కాదంటావా? కుటుంబం నవ్వులు పాలు కావటానికి కారణం కాదంటావా? మొన్న ఒక ఆమె వాదనేసుకోంది ముసలాయనతో. 55 ఏళ్ళు వచ్చినంట, ఆమెకు ఇప్పుడు బుట్టలు కావాలంట. ఏం కావాలంట? ఏది మీరు నవ్వుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు మీ సంగతి. నిజమన్నా, బుట్టలు కావాలంట ఆమెకి. బుట్టలు ఎందుకు? నాంతాడు శాంతం ఊరేసుకొని దరిద్రం పోద్ది. అర్థం చేసుకోండి, వయసు పెరిగే కొన్ని కనీస జ్ఞానం ఉండాలి కదండి. ఈ రోజున చాలామంది ఆడపిల్లలు, తప్పుగా అనుకోకుండా నా కుటుంబంగా స్వతంత్రించి మాట్లాడుతున్నాను. ముందే చెప్పాను, ఇక్కడ మనం అందరం ఊపిరి విడిస్తే ఒకే ఇంట్లో రేపొద్దున కలుసుకోబోతున్నామని. స్తోత్రం. మనమందరం వేరు గ్రామాల నుంచి రావచ్చేమో, ఒకే తండ్రి వలన దేవుని మూలంగా భూమి మీద పుట్టిన వారం. చెప్పకూడదాం గట్టిగా నా కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యం మూలంగా హెచ్చరిక చేయటం నా ధర్మం. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు. అది జాగ్రత్త అమ్మా. నిన్ను బట్టి నీ భర్త బజార్లో కూర్చోలేకపోతున్నాడేమో, నిన్ను బట్టి నీ భర్త బజార్లో తలదించుకుంటున్నాడేమో, నిన్ను బట్టి నీ భర్త ఏ ప్రజమందిలోకి వెళ్ళిపోయినా కూడా వీడింట్లో జలనోడరా, వీడు ఇంట్లో జలనోడరా, తన్ని ఉంటుందిరా వచ్చాడు కూర్చున్నాడు. నీ చపలప లక్షణాన్ని బట్టి నీ భర్త బజార్లో తలెత్తుకోలేకపోతున్నాడు ఇవాళ. నీ పిల్లలు నీచుల జీవితాన్ని కొనసాగిస్తాను ఇవాళ. వీధుల్లో ఒకటే మాట, చేలో మేస్తే గట్టును మేసిద్దా. ఎంత నీచం నిన్ను కుటుంబాన్ని బట్టి, నిన్ను బట్టి ఎంత బరి తెగించిన వైనం కనిపిస్తూ ఉంది. ఇది కళ్ళు నెత్తుకొచ్చిన తరం కాదా? నా అన్నలారా, నా అక్క చెండారా, ఇవాళ ఆ తరములో ఒకవేళ ఉంటే బయటికి వచ్చుదుముగాక. గట్టిగా, తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము పరిశుద్ధులుగా ఉన్నట్టుగా ఉండి తమ మాలిన్యత కడగబడిన తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. స్తోత్రం చెప్దాం గట్టిగా. లూకా వ్రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం, దయచేసి చూద్దామా? లూకా వ్రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం కాడికి రండి. 31, 32 31, 32 వచనాలు చదవండి. కాబట్టి ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? వారు దేన్ని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఆడ్వరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాట్లాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారట. యేసు ప్రభువారు చెప్తున్నాడు,
ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? ప్రలాపించితిమి గాని ఆడవరైతిరి, పిల్లను గ్రోవి ఊదితిమి గాని నాట్యమాడరైతిరి. పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల తరం అంటది. ఏ తరం? మాట్లాడడంలో ఎవరినో ఏ తరం? ఏ తరం? నిజమే, నేటి క్రైస్తవ్యం పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల తరం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల. చిన్నప్పుడు పిలుపులాటలు ఆడుకునేటప్పుడు పాడే పాట అంతమందికి తెలుసో, వీరి వీరి గుమ్మడి పండు. తెలిసి మీకు నా చేత చెప్పించాలని. వీరి వీరి గుమ్మడి పండు, దాగుడు మూతల, ఎక్కడ దొంగలు, అది కావాల్సింది మనకి. ఎక్కడ దొంగలు అక్కడే, గప్చుప్, ఎక్కడ దొంగలు అక్కడే. కానీ అందరం ఏడే కూర్చున్నాం, కానీ ఎక్కడ ఏ దొంగ ఉందో మాత్రం ఎవరికి? అందరు గప్చుప్. విషయానికి వస్తే ఈవేళ నేటి క్రైస్తవ్యం కూడా పిలుపులాటలాడుకునే పిల్లకాయల తరంగా మారిపోయిందట. పిల్లకాయలు, పిల్లలకి ఆస్తులు, ప్రాపర్టీస్ ఇవన్నీ చెప్పక్కర్లా. ఒక చాక్లెట్ ఇస్తే దగ్గరకు వచ్చేస్తారు పిల్లలు. ఏమిస్తే? చాక్లెట్ ఇస్తే దగ్గరకు వచ్చేస్తారు పిల్లలు. వాళ్ళకి ఏం లేదు, ఏదైనా ఆకర్షణీయంగా ఏదైనా వస్తువు ఇస్తే పిల్లల దగ్గరకు వచ్చేస్తారు. నేటి క్రైస్తవ్యం కూడా యేసు ప్రభు అని వెంబడించేటువంటి విషయంలో మొన్న ఒక ఆవిడ సాక్ష్యం టీవీలో, ఫలానా చోటకు నేను మీటింగ్కి వెళ్ళాను, అక్కడ 200 రూపాయలు పెట్టి కొబ్బరి నూనె డబ్బా 10 గ్రాముల 20 గ్రాముల డబ్బా కొనుక్కొచ్చుకున్నాను నేను. ఆ డబ్బా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు నాకు ప్రార్థన చేసి ఇచ్చారు. ఆ డబ్బా తెచ్చుకుని నేను తలకు రాసుకున్నాను. నా తెల్ల జుట్టు అంతా పోయి నల్లగా వచ్చేసింది. ఇది నా సాక్ష్యం అంటుంది ఆవిడ. ఇప్పుడు నీ తెల్ల జుట్టు నల్ల జుట్టుకు మారకపోతే ఏమైంది? చస్తావా ఏంటి? అంటే యేసు రక్తం దేనికయ్యా దారిపోతుందంటే తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారటానికా? నేను వెక్కిరించట్లేదు, ఎగతాళి చేయట్లేదు, మీరు అర్థం చేసుకుంటే చెప్తున్నా. పిలుపులాటలాడుకునే పిల్లకాయల తరం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఈ విషయాన్ని. కొబ్బరి డబ్బా కొనుక్కొచ్చుకుందంట పాపం. ఆ డబ్బా కొనుక్కొచ్చుకొని ప్రార్థన చేసుకుని రాసుకుందంట. తెల్ల జుట్టు అంతా పోయింది, నల్ల జుట్టు వచ్చింది. నా సాక్ష్యం అంటుంది ఆవిడ. ఇంకొక చోట ఆయన దగ్గర 10 రూపాయలు, పాపం ఆయన 10 రూపాయలు ఇస్తాడు. 10 రూపాయలను ప్రతి విశ్వాసి 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలా. ఆ 10 రూపాయలను తీసుకెళ్ళి బైబిల్లో పెట్టింది. బైబిల్లో పెట్టిన తర్వాత బీరువాలో పెడితే 6 నెలలకో 8 నెలలకో మొత్తం మీద ఆ 10 రూపాయలు 30,000 అవుతాయి అంట. 10 రూపాయలు కొనుక్కున్న డబ్బులు 30,000గా మారిపోయినంటే ఇది సాక్ష్యం అంట. నేనేమంటానంటే, అసలు యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వచ్చాం, ఏమి నేర్చుకుంటున్నాం, ఏంటి సంగతి? తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారిందని 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను 100 రూపాయలని, 100 రూపాయలు పెట్టి 10 రూపాయలు కొనుక్కున్నాను 30,000 అని చెప్పి చెప్పుకోవడానికి ఇదే? యేసు రక్తమందు కడగబడిన ప్రతి బిడ్డ క్రీస్తునే ధరించుకొని ఈ లోకానికి దేవుని వెలుగును చాటాలి. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుని మహిమకు స్థలంగా ప్రతి గుండె స్థిరపరచబడాలి దేవుని కోసం. హల్లెలూయా. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో ఈ లోకానికి తెలియజేయాలి. దేవుని గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు దేవుని యొక్క స్పష్టమైన విషయాలు స్పష్టంగా సంబోధించే స్థాయికి ప్రతి విశ్వాసం లేవాలి దేవుని చిత్తం నెరవేర్చడానికి. నీ చేతుల్లో ఉన్న బైబిల్ ఏంటో ఇంతవరకు నీకు తెలియపోయా. 66 పుస్తకాల సారాంశం ఏంటో ఇంతవరకు అర్థం కాకపోయా. కనీసం మత్తయి సువార్తలో దేవుని ఉద్దేశం ఏంటో ఇంతవరకు మనకు అర్థం కాకపోయా. 30 ఏళ్ళు పెట్టి చర్చికి పోతుందంటే కొబ్బరి నూనె డబ్బా కొనుక్కొచ్చుకుంది, తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారింది. అడవి మేళం కాకపోతే అదేంది పాస్టర్ గారు, మరి ఏం చేయమంటావేంటి? ఎన్ని రోజులు చర్చికి పోతున్నావో సంవత్సరానికి ఒక్క ఆత్మ చొప్పున నీ 30 ఏళ్ళకి 30 మందిని మందిరాన్ని నడిపిస్తే నిన్ను బట్టి 30 నశించిపోతున్న ఆత్మలు ఏనాడో రక్షణ పొందేవి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కనీసం సంవత్సరానికి ఒక్కడు నీ క్యారెక్టర్ని బట్టి, నీ దైవసమైన పద్ధతిని బట్టి, నీలో ఉన్న క్రీస్తునాథుని వ్యక్తిత్వాన్ని బట్టి క్రైస్తవుడుగా బ్రతకాలే కానీ సువార్త అదంతా దాన్ని వ్యాపించుకుంటూ వెళ్ళిపోద్ది కదా. నీ పద్ధతి మారక, నీ మాట తీరు మారక, నీ శైలి మారక, నీ విధానం మారక, నీకున్నటువంటి ప్రతి లోక సంబంధమైన ఏ నీచపు తత్వాన్ని ఈ రోజుకు విడిచిపెట్టక, పిలుపులాట్లాడుకునే పిల్లకాయడు తన ప్రభువుని నమ్ముకున్నాను, నాకు అబ్బాయిని ఇచ్చాడు, లేకపోతే నేను నమ్ముకుంటాను ప్రభువుని, నాకు అబ్బాయిని ఇస్తే నమ్ముకుంటా, నేను అనుకున్న జరిగితే నమ్ముకుంటా. అర్థమవుతుందా?
మా బర్రె ఈంతే నమ్ముకుంటా, మా గొర్రెను కొంటే నమ్ముకుంటా. ఇదే యేసు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకోవాలంటే నీ శాప పాప దోష క్షమాపణ కోసం యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలి. ఇది సత్య సువార్త. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. ఎందుకు నమ్ముకున్నావు దేవునికి? నీ శాప పాప దోషాలకు ఎవరైనా విమోచించేవారు ఉంటే ఆయన మేము ప్రకటిస్తున్నాం యేసు ప్రభువారు మాత్రమే. ఆయన తప్ప భూమి మీద ఏ మనుష్యుడు, ఏ వ్యక్తి, ఏ విధమైన రూపంలో పోల్చబడిన ఏ రూపము నీ జీవితాన్ని శాప పాప దోషం నుంచి విమోచించలేదు. మేము ప్రకటించిన యేసే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే మానవ జీవితానికి శాప పాప దోష విమోచన ఉంది. ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు. ఆయనే సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. ఆయనే సమస్త ఈవులు కలుగు చేసేటువంటి పరమదేవుడు. ఆయనే. ఆయన ద్వారానే మానవ జీవితానికి రక్షణ ఉంది. ఆయన ద్వారానే మానవ జీవితానికి నిత్య జీవం ఉంది. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కామ క్రోధ మత మాత్సర్యం లేని దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే జీవితానికి శాప పాప దోష క్షమాపణ ఉంది. ఎందుకు యేసు ప్రభు అని నమ్ముకోవాలి అంటే నీ శాప పాప దోష క్షమాపణ కొరకు యేసు ప్రభుని నమ్ముకోవాలా. పోతూ కొబ్బరిని కొనుక్కొచ్చుకున్నాను ఇంకేదైనా చపలపు సాక్ష్యాలు చెప్పడానికి కాదు. అసలు సాక్ష్యం అంటే ఏమిటండి? సాక్ష్యం అంటే ఏమిటండి? బిడ్డ పుడితే సాక్ష్యమా? నువ్వు అనుకున్న జరిగితే సాక్ష్యమా? అదే సాక్ష్యం అనుకున్నా, అదే అద్భుతమైన సాక్ష్యం అనుకుంటున్నారా? యేసు రక్తమందు కడగబడిన తర్వాత ఏ శాప పాప దోషాన్ని జీవితాన్ని అప్పటిదాకా కొనసాగించామో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ శాప పాప దోషాల వైపు కన్నెత్తి చూడకుండా దేవుని కొరకు రోషం కలిగి బతికితే అది అద్భుత సాక్ష్యం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారు కదా గట్టిగాను. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నిద్రబామాకండమ్మా. నిద్రపోయేవాళ్ళ దేవుడు ఇంకా దీవించి బలమైన సాక్షులుగా నిలబెట్టును గాక. ఏంది ఆమెనన్నారేంటి? ఏది నిద్రపోయేవాళ్ళు కూడా బలమైన సాక్షులేనా? నిద్రబామ అక్కడ ముగింపులోకి వచ్చేసాం. పిలుపులాట్లు ఆడుకునే పిల్లకాయల తరం అన్నమాట. ఇందులో ఇంకోటి మాట చెప్పాలి. ఆదివారం 8ంటికే ప్రార్థన ప్రారంభం. అన్న మన ఇంటికి, మన చర్చిలో ఇంటికన్నా 11:30కి స్టార్ట్ అయింది. 11:30కి స్టార్ట్ అయితే 1 గంటప్పుడు బైబిల్ పెట్టుకుని వచ్చింది మక్కాయ్. మైండ్ పోయిందా లేకపోతే ఏమైనా దయ్యం పట్టిందా లేకపోతే తెలియదు నాకైతే. అప్పుడు వచ్చింది, అదేందమ్మా అప్పుడే పాస్టర్ గారు నన్ను చూసి వాక్యం ముగించాడు. పాస్టర్ గారికి ఈసారి చెప్పాలమ్మా, ఇది ఒక అడవి మేళ. వీళ్ళే అనుకుంటే ఇంకొకళ్ళు ఉంటారు, మా ఈ మధ్య పాస్టర్ గారు 1.5 సేపు చెప్పాడమ్మా వాక్యం. నాకైతే అప్పుడే మండిందమ్మా. ఏం మండింది నీకు? మైండ్ తక్కువ దాన్ని కాకపోతే నీ క్షేమం కోసం దేవుని యొక్క వాక్యం, నీ బ్రతుకు శుద్ధినందు నిమిత్తం దేవుని యొక్క వాక్యం, నీ జీవితం దేవునికి అంకితం అవ్వడానికి దేవుని యొక్క వాక్యం. ఇది మేము రాసింది కాదు కదా, దేవుడు రాయించిన మాటలు కదా. ఒక ఆమెకేమో వాక్యం అప్పుడే ముగించినప్పుడు ఆ టయాన్ని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక ఆమెమో వాక్యం బాగా ఎక్కువైపోయిందమ్మా, నాకే అసలు కూర్చోలేకపోయాను. మరికొంతమంది ఉంటారు, ప్రార్థన అంతా అయిపోయి ఏందమ్మా చర్చికి రాలేదని ఏలి అని అడిగితే ఆమె చెప్తుంది, రాత్రి అంతా ఒకతో తలకాయని పన్నయ్యా, తలకాయ ఒక పక్కన గుడ్లో ఒక పక్కన బీకిని అన్నయ్య, ఏం అర్థం కావట్లేదు అన్నయ్య, కాళ్ళు ఊగిలాడితే కుక్కలు కొరికినట్టుంది అన్నయ్య. కుక్కలు కాదు నిన్ను రేపు పొద్దున, అర్థమవుతుందా? ఎలుగుబండిలో కొరికితే నిన్ను, అర్థమవుతుంది? ఎంత పచ్చి అబద్ధం ఆడిద్దో దైవ సేవకుని ఎదుట, ఎంత పచ్చిగా అబద్ధం ఆడిద్దో. అయినా ఆయన అడిగింది నీ క్షేమం కోసం కాదా, నీ రక్షణ కోసం కాదా? అర్థమవుతుందా? ఇవన్నీ పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరం. అక్కడ ప్రభు అన్నాడు, పిల్లని గ్రోవి ఊదితిమి కానీ నాట్యమాడరైతురే. ప్రభువుని స్తుతించే విషయంలో మనసారా ప్రభుని స్తుతించి మనసారా దేవుని ఆరాధన చేసి మనసారా దేవుని కనపరిచే స్థాయికి రాకపోతుంది. అలాగని నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు గుండెలు బాదుకొని ప్రలాపించితిమి కానీ మీరు ఆడవరైతురే. అటు దైవికంగా దేవుని స్తుతించే వరుసలో లేరు, నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు గుండెలు బాదుకుని ప్రలాపించేటువంటి కన్నీటి ప్రార్థన నీకు లేదు. నువ్వెవరవయ్యా అంటే పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరం. వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరం ఉంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరం ఉంది. కన్నులు నెత్తికొచ్చిన వారి తరం ఉంది.
పిలుపులాటలాడుకునే పిల్లకాయల తరం. చెప్పట్లా? ఏ తరం అది? ఈ రాత్రి పిలుపులాటలాడుకునే పిల్లకాయలందరికీ దేవుడు మారు మనసు ఇచ్చి బాధ్యతలో పెద్దవారినిగా దేవుడు చేయునుగాక. పౌలు గారు కూడా ఒక మాట అన్నాడండి, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసి తిని, ఇప్పుడు పెద్దవాడినై ఉండి పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మామూలు మాట కాదా మాట? ఏదో కొత్తగా చర్చికి వచ్చినప్పుడు తెలిసి అలా ఉండాను, కానీ 7 దాటిన తర్వాత ప్రభువు కొరకు చచ్చిపోవడం తపన నా గుండెల్లో పుడుతుందని చెప్పే సాక్ష్యం నీ గుండెల్లో పుట్టాలి నూతనంగా. స్తోత్రం. ఎందుకు చచ్చిపోయిందిరా ఫలానా అక్కాయ్? స్వార్థ చెబుతూ ఉంటే ఆ ప్రాంతపు వాళ్ళు రాళ్లతో కూడా చంపారంటయ్యా, అందుకు చచ్చిపోయిందంటయ్యా. వరాల తల్లి ఆవిడ. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎందుకు చచ్చిపోయాడు ఫలా అన్న? ఎందుకు చచ్చిపోయాడంటే దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా ప్రబోధిస్తూ ఉంటే చంపారంట ఆయన్ని. దేవుని కొరకు హతసాక్షిగా మిగిలిపోయాడు ఆయన. లోకస్తులేమో మన ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొంతమంది పేపాలు దాగి చచ్చిన సోమవారం చచ్చిపోతే వరాలు చావంట. అర్థం కాలే ఎవరికి పాపం. పేపాలు దాగి సోమవారం చచ్చిపోతే ఏ చావది? ఇది గట్టిగా చెప్పట్లేదు ఏంది? మీకే తెలియాలి. ఇక ఇవి కొంతమంది ఉన్నారు, నిద్ర లేచిన కాంచి ఆ వీధిలో బూతు పదాలు తప్పితే 2 మాటలు మాట్లాడిన ముసిలి చచ్చిపోతే శుక్రవారం చచ్చిపోయిందంట ఆవిడ కూడా. వరాల సాగు చచ్చింది మన ముసిలిది. అది వరాలు చావా? ఇహలోక మాలిని తంటకుండా ప్రభు కొరకు రోషం కలిగి బతుకుతూ దైవ చిత్తం నెరవేర్పులో స్వార్థ చెబుతూ రాళ్లతో కొట్టబడి చచ్చిపోతే అది వరాలు చావు. స్తోత్రం గట్టిగా. భూమి మీద బతికినంత కాలం ఇహలోక మాలిని తంటకుండా ప్రభు కొరకు రోషం కలిగి బతికితే అది వరాలు చావు. దేవుని యొక్క నామ మహిమార్థమై క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకొని ప్రభు వచ్చేదాకా చచ్చేదాకా ప్రభు కొరకు సాక్షిగా మండుతూ ఉంటే అది వరాలు చావు. సోమవారం చేస్తే వరాలు చావు, శుక్రవారం చేస్తే వరాలు చావు అనేది మానండి. పిలుపులాటలాడుకునే పిల్లకాయల తల నుంచి పైకి లేవండి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ తరంలోకి వెళితే బాగుంటుందండి అంటారా? ఆదికాండం 7వ అధ్యాయం ప్రారంభం వచ్చిన చదవండి త్వరగా అమ్మా. యెహోవా అంటే అక్కడ ఏమని ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా అంటే ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. బాబా ఏ మాట అండి! ఏ తరం? ఏ తరం అది? అరే ఏ తరం అది? నోవహు తరం కాదా? నోవహు తరంలో ఏ విధంగా బ్రతికాడు ఆయన? నీతి కలిగి జీవితాన్ని కొనసాగించాడు ఆయన. స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 6వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివితే భూలోకమంతయు పాప బలాత్కారం చేత నింపబడినట్లుగా దేవుని సన్నిధిలో నుండి భూలోకాన్ని చూసినప్పుడు నరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నట్టుగా వారి ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నట్టుగా 6వ అధ్యాయం చాలా స్పష్టంగా మనం చదువుకోవచ్చు. భూమి మీద ఉన్న మనుషులందరూ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నోవహు తను, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబాన్ని నీతిగా కాపాడుకుంటూ వచ్చాడు. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, నీకెందుకురా పిచ్చి తల్లి ఆ చపలపు లక్షణాలు, నీకెందుకురా, నువ్వు ప్రార్థనకి వెళ్ళేదని, నీ ప్రార్థనకి వెళ్ళేది తమ్ముడు, నీకెందుకు ఈ చపలపు లక్షణం అంటే, నేనే కాదులన్నా చేసేవాళ్ళందరూ చేయట్లేదా? అవి పశువులు గడ్డి తింటాయి. అవసరమైతే గడ్డి కనుక దొరకపోతే ఇంకోటి తింటాయి. నువ్వు తింటావా ఏంటి? నువ్వు పుట్టిన పుట్టక అదా ఏంటి? దేవుని నిన్ను అందుకు పుట్టించాడా ఏంటి? లోకమంతా బరి తెగించి పాపంలో పడినా దేవుని కొరకు నీతి కలిగిన స్తంభం వలె నువ్వు నిలబడదువుగాక. గట్టిగా హల్లెలూయా. లోకమంతా ఇష్టానుసారంగా కొట్టుకొని పోతున్నా దేవుని పక్షం నిలిచి నీతిమంతుని జాబితాలో నువ్వు నిలబడదువుగాక. రాబోయే భావితరాలకు నిన్ను చూసిన తర్వాత సెగపుట్టాలు రాబోయే తరానికి. మా వీధిలో భక్తిపడు అంటే తనయ్యా, నీతిమంతుడు అంటే తనయ్యా. ఫలానా అక్క చచ్చిపోయినప్పుడు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడుపు రాలేదయ్యా, ఆ అక్క చచ్చిపోయినప్పుడు మాకు ఏడుపు వచ్చిందయ్యా. నన్ను ప్రార్థన నడిపించింది ఫలానా అక్క అయ్యా. నాకు బాప్తిసం ఇచ్చింది ఫలానా పాస్టర్ గారు అయ్యా. ఫలానా అక్కయ్య నా కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసిందయ్యా. మా వీధిలో అక్క కనపడకపోతే 10 మంది లేనట్టుందయ్యా. అది సంపాదించుకోవాలా. స్తోత్రం చేద్దాం గట్టిగా.
గట్టిగా. లోకమంతా పాప బలాత్కారంతో నింపబడిన చెడిపోయిన వారి జీవితాలు, వారి మార్గాలు చెరిపివేసుకున్న నోవహు మాత్రం దేవుని పక్షంగా నీతి కలిగి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే, కాదు, వాక్యం ఏం చెప్తుందంటే, నోవహు దేవుని దృష్టిని ఆకర్షించాడు దైవనీతిని బట్టి. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నోవహు దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నోవహు దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వరుసలో ఆ తరము వారిలో ఎవరితో ఏకీభవించకుండా నీతిని కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. ఊరంతా పాపంలో పడిపోయిన ఈ ఒక్క కుటుంబం మాత్రం నీతి కలిగి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి నడుం కట్టుకొని నిలబడిపోయింది. కొంతమంది అంటూ ఉంటారు, 10 మంది నడిచింది బాట ఇది కానీ ఒక్కడదైతే అంటారు బాట అంటారు. ఈ లోకమంతా పాపంలో మునిగిపోయినా నా ప్రభు ఒక్కడదే నిజమైన మార్గం. చప్పలు కొడదాం గట్టిగా, ఒకసారి గట్టిగా కొడదాం. ఈ లోకమంతా పడేపాటి పడని, ఎగిరే మిడిసిపాటి పడని దాని ఇష్టానుసారంగా నేను ప్రకటించిన మార్గము యేసు ప్రభు మార్గమే నిజమైన మార్గం. ఆయన ఒక్కడే నిజమైన మార్గాన్ని చూపించేటువంటి దేవదేవుడు ఆయన. లోకం ఇష్టానుసారంగా వారికి నచ్చినట్టు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. లోకమంతా పాపంతో నింపబడిపోయిన నోవహు మాత్రం నీతిని కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నా అన్నలారా, ఇంటి యజమానులారా జాగ్రత్త. నోవహు తన భార్య బిడ్డలను ఎంత బాగా కాపాడుకున్నాడు చూడండి. నేటి కుటుంబ యజమానులు ఎలాగైపోయారు. ఏందన్నా నువ్వు కూడా తాగేవంట, ఏందన్నా నీకేమైందన్నా, లేదన్నా రాత్రి వాళ్ళు బాగా బలవంతం చేశారన్నా, లేకపోతే తాగేవాడిని కాదన్నా, అయిపోయింది ఆ పూటకి తాగేవి అయిపోయింది. ఇవాళ ఏమైంది, నిన్నేమైంది, మొన్నేమైంది. వయసు వచ్చి నువ్వు 10th క్లాస్ చదివే ఆడపిల్ల స్కూల్ నుంచి ఇంటికి రాగానే నువ్వు బట్టలు లేకుండా ఇంట్లో పండుకుంటే సిగ్గు అనిపించట్లా నీకు? కనీసం నీ పిల్ల, నీ కూతురు నీ ఒంటి మీద బట్ట కప్పాలా ఏంటే? అంత దిగజారిపోయినటువంటి నీచత్వం నెత్తురు చుక్కలో కూరుకుపోయిందా ఏంటే? ఒక తాగుబోతారాన్ని సృష్టించి చేద్దామనుకున్నావా ఏంటే? ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి, పిల్లల వస్తువులు తాకట్టు పెట్టి, కనీసం ఇంట్లో నీడనేది లేకుండా ఒక పక్కన ఇల్లు గారుతున్న పరదా పట్ట కప్పుకొని ఇష్టానుసారం మిడిచిపాటు పడుతూ అది బతుక. దేవుడు ఆ బతుకమని చెప్పాడా ఏంటి మనకే? కనీస ఇంగితి జ్ఞానం. పిల్లలు ఎక్కువ వస్తున్నారు ఈ ధర్మంలో. మన పిల్లలకి మనం చచ్చాక ఏ సందేశం అందిస్తున్నాం, మనం వెళ్ళిపోయాక మనం అందించేటువంటి వర్తమానం ఏంటి మన బ్రతుకు మూలంగా? మన వీధిలో వారికి, మన కాలనీలో వారికి, మన ప్రాంతపు వారికి, మన ఊరి వారికి మనం చచ్చిపోయిన రోజు కూడా ఒక వర్తమానం అందించే వెళ్ళిపోదుముగాక. గట్టిగా 2 చేతులపై గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. చేతులు ఎత్తారు కానీ వాళ్ళకి పిల్లకాయలతనం మర్చిపోతున్నారు ఇప్పుడిప్పుడే. దేవుడు వారిని దీవించును గాక. నా అన్నలారా, నా అక్క చెల్లారా, ఈ సమయంలో కొంచెం నవ్విస్తే మీరు మూడ్లోకి వస్తారని చెప్పడం తప్ప నవ్వించాల్సిన అవసరం లేదు. ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఓ విధంగా చెప్పాలంటే నోవహు కుటుంబాన్ని బట్టి షేము, హాము, యాపెతు వచ్చారు. వారిలో నుంచి ఒక నూతన తరం బయటకు వచ్చింది. చెప్పకూడదు గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తరానికైనా నీతిమంతుడుగా మిగిలిపోయాడు నోవహు. మన తరం ఏంటి? తాగుబోతుల తరమా? పచ్చి వ్యభిచారి తరమా? కళ్ళు నెత్తికొచ్చిన తరమా? ఇష్టానుసారంగా మిడిసిపాడితే రంకెలేసే తరమా? ఆడపిల్లని తీసుకొచ్చి నడివీధిలో డాన్స్ లేపిస్తూ ఏళ్ళ వేసే నీచపు తరమా? నీతిమంతుని తరమా? ఏ తరం అందే? నీవు నేను మనమందరం బ్రతికిన మన బ్రతుకు రాబోయే తరతరాలకు దీవెనకరంగా మిగిలిపోవునుగాక. కీర్తన గ్రంథం 106వ కీర్తన అనుకుంటాను, తీసి పెట్టుకుందాం దయచేసి. 106వ కీర్తన తీసి పెట్టుకుందాం దయచేసి, ముగింపులోకి వచ్చేద్దాం. 106వ కీర్తన 30వ వచనం చదవండి. 30-31. ఫినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయిను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడిను. చప్పలకూడదాం గట్టిగా, ఇంకా గట్టిగా. ఇంకా అయిపోయిందయ్యా. మళ్ళీ భోజనాలు పెడితే తప్ప వాళ్ళు చప్పట్లు కొట్టలేరయ్యా. స్తోత్రం చేద్దాం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా.
బాగా చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని నిండాలు దీవించును గాక, అసలు నిద్ర లేకుండా చేయును గాక. కొంతమంది ఆమెనల్లా తెలివి కల్లా వాళ్ళు అమ్మా ఈ ఒక్క వచ్చినాన్ని ధ్యానం చేసి ముగిస్తా. చెప్పనా ముగించిన? ఒక్కళ్ళు అన్నారు, ఆ ముందు కూర్చున్నానికి పనే బాట, రేపు పొద్దున్న నేను మిరపకాయలకు పోవాలా, ముందు కూర్చొని చెప్పండి అంటుంది. ఆమెకేంది పెద్ద అర్థమైనట్టు అని అనుకోవట్లేదు కదా. మీరెవరు? మేము అనుకోవట్లేదు నన్ను స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంకా చేతులు ఎత్తలా. నువ్వు ఇంటికి రావే, నీ సంగతి తెలుస్తా అంటే నేనంత వాక్యమైన దాన్ని నువ్వు వాగినేదానివే అంటే నీ పెద్ద నువ్వు భక్తిపురాలాగా అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఒకవేళ ఉంటే అటువంటి బండలు ఇవాళ పగలగొట్టబడి మారు మనసు పొందుదురుగాక. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదక్క. రేపు ఉంటామో ఊడి పడిపోతామో, రేపేమి సంభవించునో నీకు ఈ రాత్రే జీవితాన్ని మార్చుకో. ఇంకా బాప్తిజం లేకుండా ఉన్నావా? రాయ్యా, మేము ప్రకటించిన యేసయ్య ద్వారానే నీకు రక్షణ, యేసు ప్రభు ద్వారానే నీ జీవితానికి శాప పాప దోషాలకు విమోచనయ్యా. ఈ రాత్రైన జీవితాన్ని మార్చుకో. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ బలం ఉందని, లేదా నేను ఒక యవ్వనస్తుని, నేను ఎంత అయిన దాగి నిలబడతాను కాళ్ళ మీద అనుకుంటున్నావేమో. 2 కిడ్నీలు పోయిన వాళ్ళు చాలామంది ఒంగోలు రిమ్స్లో ఉన్నారయ్యా. డయాలసిస్ పెట్టిన వాళ్ళు చూస్తే ఉంటుంది వాళ్ళ కథ. ముఖం అంతా ఉబ్బిపోయి, కాళ్ళు ఉబ్బిపోయి, పొట్టంతా లావుగా వచ్చి, నేను దగ్గర అన్న వద్దన్నా, నా మాటినన్నా, 6 నెలల పిల్లకే వద్దయ్యా, ముందొద్దయ్యా అంటే అన్నా ఈ ఒక్కసారి తాగుతానన్నా. ఒక్కసారి రిమ్స్ హాస్పిటల్లో పోయి డయాలసిస్ పెట్టుకొని ఊపిరిపోయిన పరిస్థితి, చచ్చిపోతే 8 నేను పిలిచినప్పుడు, నేను మాట్లాడినప్పుడు 6 నెలల పిల్ల. ఆ తర్వాత అతను చచ్చిపోయినప్పటికి 8 నెలల పసిపాప. 2 కిడ్నీలు పోయినాయి, కాళ్ళన్నీ ఉబ్బిపోయినాయి, ముఖం చూస్తుంటే నీరు వచ్చేసింది. తాగి అలాగ చచ్చిపోయాడు అతను. వద్దమ్మా, నా మాటనండి అయ్యా, మీ తమ్ముడిగా చెప్తున్నాను. ఈవేళ త్రాగుబోతరంలో ఒకవేళ నువ్వు ఉంటే మార్చుకోమని దేవుని పక్షంగా నేను బతిలాడుతున్నాను. 2 కిడ్నీలు పోకమునిపే, గుండె ఉబ్బి చచ్చే రోజు రాకమునిపే, ఊపిరి పొయ్యి పోకమునిపే, ఈ జత్తే బాగున్నటువంటి మాట నీ చెవిని పడకమునిపే ఈ రాత్రి మారు మనసు పొందుదువుగాక. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. 106వ కీర్తన 30-31 వచనాలు చదువుకున్నాం మనం. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయిను, నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని ఒక తరానికి కాదటండి. బాబా ఏ మాట అది? ఒక తరానికి సంబంధించిన మాట కాదటది, తరములన్నిటిను. అంటే ఫినెహాసు తరం మొదలుకొని ఈ రోజు వరకు, ఈ రోజు మాత్రమే కాదు, భూమి మీద మానవ జాతి ఉన్నంతకాలం అంత మాత్రమే కాదు, దేవుని జ్ఞాపకాల్లో కూడా ఫినెహాసు ఒక వీరుడిగానే మిగిలిపోయాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు వారు వారి ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, షిత్తీములో వారు దిగి ఉన్నప్పుడు, మోయాబు రాండ్రతో వ్యభిచరించుటకు ఇశ్రాయేలు వారు సిద్ధపడిపోయారట. ఎవడిష్టం వచ్చిన వాడి జీవితాన్ని కొనసాగిస్తున్నారట. మోషే ప్రత్యక్ష గుడారం నుంచి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. ఏంటి మనుషులు ఇంత కర్కశంగా మారిపోయి చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. మోషే అహరోనులు ఏమి చేయలేకపోతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళు కంట తడి పెట్టుకున్నారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదువుకోండి. ఈ సంగతులన్నీ అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబు స్త్రీని వెంట పెట్టుకుని వెళతా ఉన్నాడట. వాళ్ళని చూసిన ఫినెహాసు ఈటొకటి తీసుకొని పొడిస్తే ఇద్దరిని నేలకు దిగిపోయింది. ఇద్దరు చచ్చారు అక్కడ. తెగులు ఆగిపోయిందట. చప్పలకూడదాం గట్టిగా గట్టిగా. అర్రెర్రెర్రెర్రెర్రె అయిపోయింది వాళ్ళ పని, జంగాల పిల్లల పని. కొట్టి గట్టిగా మరి చప్పలకూడదాం. హల్లెలూయా. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఇద్దరిని ఈటితో పొడిస్తే చచ్చారు అంత ఆ రోజున. అక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్ళించెను. చాలు, స్తోత్రం చేద్దాం గట్టిగా. ఫినెహాస్ నిజంగా చరిత్ర పుటల్లో తరములన్నిట తాను చేసిన పని నీతిగా ఎంచబడిందట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఏది నచ్చిందో అది ఫినెహాస్కి నచ్చింది. దేవుడు దేన్ని ఓరవలేకపోయాడో ఫినెహాస్ దాన్ని ఓరవలేకపోయాడు. దేవునికి ఏది ప్రీతికరమో ఫినెహాస్కు అది ప్రీతికరం. దేవుడు ఏది నచ్చుతాడో, దేవుడు ఏది మెచ్చుతాడో, దేవుడు దేన్ని ప్రీతికరంగా ఇష్టపడతాడో అవన్నీ ఫినెహాస్కి ఇష్టమైంది. దేవుడు ఏ విషయంలో నొచ్చుకొని కుమిలిపోయి బాధపడుతున్నాడో ఫినెహాస్ అదే విషయంలో నొచ్చుకొని కుమిలిపోతా ఉన్నాడు. దేవుడు వారవలేని దాన్ని ఫినెహాస్ వారవలేకపోయాడు. దినాన్న దేవుని ఆత్మచేత నేను నింపబడ్డా అని చెప్పేసి భ్రమలో ఉన్నావేమో. దేవునికి నచ్చిందే నీకు నచ్చిందా? అయితే నువ్వు దేవుని మనసుతోనే ఉన్నావు. స్తోత్రం. దేవుడు మెచ్చిందే నువ్వు మెచ్చుతున్నావా? దేవుడికి ప్రీతికరమైన దాన్ని నువ్వు కూడా ప్రీతికరంగా మార్చుకుంటున్నావా? దేవుడు ఏదైతే ఇష్టపడ్డాడో దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే నీలో దేవుని మనసు, దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. దేవుడు వద్దని దాన్ని చేస్తూ నటిస్తూ ఇష్టానుసారంగా పాటుపడుతూ నేను దేవుని ఆత్మతో ఉన్నా అనుకుంటే రేపొద్దున నువ్వు ఎక్కడ పోయి పడతావో నీకే తెలీదు. ఫినెహాసు దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఫినెహాసు దేవుడు వారవలేని దాన్ని ఈయన కూడా ఓర్చుకోలేకపోయాడు. దేవుడు దేన్ని చూడలేకపోయాడు, ఫినెహాస్ దాన్ని చూడలేకపోయాడు. దేవుడు ఏదైతే అయిష్టంగా ఉన్నాడో ఫినెహాస్ ఆ సందర్భంలో అయిష్టంగా ఉన్నాడు. ఈటు తీసుకుని పొడిచి పడేస్తే ఇద్దరు చచ్చారు, తెగులు ఆగిపోయింది అంతే అక్కడ. నా ప్రియమైన దైవ ప్రజలారా, ఈ తరంలో మరో ఫినెహాసు వై లేచుదువుగాక. చెప్దాం గట్టిగా, ఈ తరంలో మరో ఫినెహాసు వై దేవుని యొక్క వాక్యం అనే బళ్ళము తీసుకుందువుగాక. పాపపు యోచనలు తెగ నరుకుదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా. నిలబడాల్సిన టైంలో దేవుని పక్షంగా నిలబడ్డాడు ఆ రోజున ఫినెహాసు. యవనస్తులారా, వాక్యాన్ని ఆలకిస్తున్న దైవ ప్రజలారా, దేవుని కొరకు నిలబడ్డానికి ఇది రైట్ టైం. స్తోత్రం చేద్దాం గట్టిగా గట్టిగా. కొంతమంది అవన బిడ్డలో బైక్ దొరికిందంటే మన మాట వినే పిల్లలు కాదు మన పిల్లలు. కాలో చెయ్యే పిండి కట్టేస్తే కానీ మా పిల్లకి నిద్ర పట్టదు అసలు. ఏ కట్టు, కాలుకో చెయ్యికో పిండి కట్టేయాలి మా పిల్లలకి. ఏంటంటే పిల్లలు ఆ బైక్ మీద స్కిల్స్ అనమాట. ముందు చక్రం పైకి లేపటం, వీడి కింద పట్టడం, బండి పైన వేసుకోవడం. అర్థమవుతుందా? వీళ్ళు మిరపకాయలకు పోయి సంపాదన అంతా కూడా వీడి పిండి కట్టుగా సగం డబ్బులు నాశనం చేస్తున్నాడు వీడు ఇంట్లో. చాలామంది పిల్లలు ఉన్నారు ఇట్లాగా. అర్థమవుతుంది. ఒకరోజు మన తమ్ముడు నేను ఈపూర్ వైపు వాక్యం చెప్పడానికి వస్తా ఉంటే ఒక పిల్లాడు కారు ఆపాడు. అన్నా నేను కూడా ఎక్కుతానంటే సరే ఎక్కయ్య అని చెప్పి కూర్చుంటే ఆ పిల్లాడు వేసుకున్న ప్యాంటు ఏమనుకోకండి, పిర్రల మీద ఏముండదు, మొత్తం చినిగిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? కింద గిలకల కాంచి పైకి మళ్ళీ ప్యాంటు మోకాళ్ళ మీద మొత్తం చినిగిపోయింది. ఎంత తమ్ముడు అంటే, పిల్లల్లో కొన్నా 950 ప్యాంటు, ఇదే చివరి ప్యాంట్ అయితే నేను తీసుకున్నానన్నా. బట్టలు మామూలుగా ఒళ్ళు కనపడడానికే, ఒళ్ళు చూపించుకోవడానికే మాట్లాడట్లా. ఈ కాలంలో ఆడపిల్లలు కూడా మరింత మిడిమేళంగా తయారయ్యారు. చున్నీలు ఉండవు ఆ గాడిదలకి. ఏందో మరి చున్నీలు ఉండవమ్మా, చున్నీలు ఉండవు. మనకు ఒక సంప్రదాయం ఉంది, మనకు ఒక నీతి ఉంది, దేవుడు నేర్పించిన జ్ఞానం ఒకటి. చున్నీ ఉండదు ఏంటో మరి. ఆడపిల్లలు కూడా గిలకల పైకి ప్యాంట్లు వేయటం. ఆ కాళ్ళు అంతవరకు ప్రభువు దీవించురు కాక. స్తోత్రం చెప్పట్లేదు ఏంటో మరి, గట్టిగా చెప్పట్లేదు ఎవరినో. అర్థమైంది. ఏం మాయరోగం, ఏం మాయరోగం. లోకం పడే పాటు వాళ్ళు కడతారు. సినిమా వాళ్ళు ఏ కట్టైనా కడతారు. ఎంత డబ్బు తీసుకుంటారో, ఏదైనా చూపిస్తే అట్టనే బతుకుతారు. వాళ్ళకి సిగ్గనే చచ్చింది. నీకు చచ్చిందా ఏంటి? మీ అమ్మా నాన్న బజార్లో తలెత్తుకొని తిరిగే పని లేదా ఏంటి? టైట్ బట్టలు వేసుకోవటం, చున్నీ ఉండదు మళ్ళా, అది మళ్ళీ గిలక మీద ప్యాంటు. మాయ గుంపు కాకపోతే మార్చబడునుగాక ఈ రాత్రి. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎందుకు ఆమె చెప్పారు ఇంతకే? మాయ గుంపు మారాను అంతే కదా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఒక్క బిడ్డ ఫినెహాసులో లేస్తే మన ఓళ్ళల్లో పనిచేసేటువంటి దురాత్మ పాపపు తలంపులన్నీ నరికివేయబడతాయి. ప్రతి కుటుంబంలో ఫినెహాసు లేచుడుగాక. ప్రతి సంఘంలో ఫినెహాసు లేచుదురుగాక. దేవుడు నచ్చిందే నచ్చుదురుగాక. దేవుడు మెచ్చిందే మెచ్చుదురుగాక. యవ్వన ప్రాయంలో రక్షణ పొంది దేవుని చిత్త ప్రకారంగా ఫినెహాసు వలె జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు ఎంత ఇష్టపడతాడో. నా 22వ సంవత్సరాన్ని నేను బాప్తిజం తీసుకున్నా. అందరు వెక్కిరించిన వాళ్ళు, అందరు నవ్వులు అసలు నువ్వు ఈ వయసులో తీసుకుని నిలబడతావంటరా. మా పూర్వీకులు ఎవరు రక్షణ పొందిన వాళ్ళు లేరు. మా తాతయ్యలు పాస్టర్లు కానీ చర్చికి వాళ్ళు. నేను మధ్యలో నేను ఒక్కనే. నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్. మధ్యలో నేను ప్రభువుని నమ్ముకున్నా. పూర్తి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను బయటకు వచ్చిన మనిషి. నేను
ఎంతమంది విక్రించారు, ఎంతమంది ఎగతాళి చేశారు. ఈ వయసులో బాప్తిజం, ఈ వయసులో బాప్తిజం, ఈ వయసులో బాప్తిజం. నేనేమంటానంటే అసలు తీసుకోవాల్సిందే యవ్వన కాలంలో బాప్తిజం తీసుకోవాల్సిందే. స్తోత్రం గట్టిగా. దేవుని కొరకు మండాల్సిందే యవ్వన ప్రాయంలో, దేవుని చిత్తం చేయాల్సిందే యవ్వన ప్రాయంలో, దేవుని కొరకు ప్రజ్వలించే జ్వాల వలె మార్చబడాల్సిందే యవ్వన ప్రాయంలో. అంతా అయిపోయి కీళ్ళు పడేసి కాళ్ళు పట్టేసి మూడో కర చేత పట్టుకొని మూలుగుతా ముక్కుతా అప్పుడు రండి రండి అని పిలుతావని చర్చికి రమ్మనే. వయసులో దేవుని కోసం నిలబడాలా. స్తోత్రం గట్టిగా. దేవుని కొరకు యవ్వన ప్రాయంలో కాడెత్తుకోవాలా. మచ్చ పడకుండా, మాట పడకుండా, యహలోక మాలిన్యత అంటకుండా ప్రభు కొరకు బతకాల. వయసులో ఉన్నప్పుడే సృష్టించాలి ఈ తరాన్ని. ఆమెన్. గట్టిగా. ఈ కాల పిల్లలు ఎట్టయిపోయారు. నువ్వు 10th క్లాస్ చదివేవాడివి 5 సబ్జెక్టులు పాఠం మీద నీకైనా ఎన్ని సబ్జెక్టులు పోయినాయి అంట? 5 పోయినాయి అంట మన పిల్లవాడికి. పేరు చెప్పడం బాగా అనమాట. అట్టకట్ట మనం 10th లాక్కొని తీసుకొచ్చిన ఇంటర్మీడియట్కి 4 సబ్జెక్టులు పోయినట్టు మా అబ్బాయికి. వాళ్ళు ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు. 4 పోయినంటే. ఎందుకు పోయినంటే ఏమోనన్నా నాకేం అర్థం కావట్లేదన్న. ఏమైంది? సరే అయింది, అయిపోయింది. తర్వాత చదువుకున్నది బాధపడమాకంటే ఇంకొకటి ఈలోగా నాకు సబ్జెక్టు పోయిందిరా, చచ్చిపోవాలనిపిస్తుందిరా. సబ్జెక్టు మీద చస్తావా? అదే నీ తరంలో నువ్వు నిరూపించుకునేదే. సబ్జెక్ట్ ఫెయిల్ రావటం మంచిదే. పెద్ద అని అంటాడు, సక్సెస్ అయిన వాడి జీవితంలో నువ్వు నేర్చుకునేదంటూ ఏమీ లేదు. ఫెయిల్యూర్ అయిన వాడి జీవితం నువ్వు చాలా నేర్చుకోవచ్చు అంటాడు అబ్దుల్ కలాం గారు. రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తరము వారిలో మరి ఫినెహాసువై లేచుదువుగాక. ఈ తరము వారిలో మరో నోవహువై నూతన తరాన్ని సృజించుదువుగాక. దేవుని కోసం దేవుని చిత్తం నెరవేర్చుదువుగాక. తరము వెంబడి తరం గతిస్తూ ఉంది. ఏ తరము వారిని పోలిని మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం? తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరంలో మనం ఉన్నామా? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరంలో మనం ఉన్నామా? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరంలో మనం ఉన్నామా? పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరంలో మనం ఉన్నామా? లోకమంతా పాపంలో పడిపోయిన దేవుని పక్షం నుంచి నీతిని కాపాడుకున్న నోవాహు తరంలో మనం ఉన్నామా? ఇష్టానుసారంగా ఇజ్రాయేల్ వారు బరి తెగించి పాపం చేస్తూ ఉంటే దేవుడు వారవలేని దాన్ని తాను వరవలేకపోవటం ఉన్నట్టు చూసినటువంటి దేవుడే సంతోషిని గడిలో ఫినెహాసు తరంలో మనం ఉన్నామా? ఏ తరంలో మనం ఉన్నాం? ముగిస్తున్నాను నా మాటలో. ఏ తరాన్ని పోలిని జీవితం కొనసాగిస్తూ ఉంది రాత్రి? ఏ తరం వ్యక్తులతో నిన్ను పాల్చొచ్చి రాత్రి? ఏ తరపు లక్షణాలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. జరిగిపోయిన కాలంలో ఉన్నవాడు ఆయనే, జరుగుతున్న కాలంలో ఉన్నవాడు ఆయనే, జరగబోయే కాలంలో ఉన్నవాడు ఆయనే. నువ్వు వెళ్ళిపోయాక జరిగిపోయిన కాలం తర్వాత సంగతి. నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడేటప్పుడు నీ వీధిలో వాళ్ళందరికీ ఒక్కసారిగా మేల్కొని చేసేటువంటి పురుకొల్పేటువంటి నడిపింపు నీ ద్వారా ఆరంభం అవ్వాలి నీ కాలనీలో వాళ్ళకి. ఫలానా బిడ్డరా, వాళ్ళలాగా సాధించాలరా, వాళ్ళలాగా నేను కూడా, వాడు గోల్ కొట్టాడురా, వాడు మంచి స్థాయికి వచ్చాడురా, నేను కూడా. చిన్న వయసులోనే బాప్తిజం తీసుకుని 100 మందిని వెలిగించాడురా ప్రార్థనా పరుడు, నేను కూడా నిలబడాలరా. చిన్న వయసు నా చెల్లి బాప్తిజం తీసుకొని దేవుని కొరకు రగిలేటువంటి జ్వాలగా మార్చబడింది, నేను కూడా అలా మారిపోవాలి. మన తరంలో దానిని నిర్మాణం చేయుదుముగాక. చివరి మాట, మత్తయి సువార్త, మార్కు సువార్త, 3వ సువార్త చెప్పలేదమ్మా బువ్వా ఉందలే బువ్వా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ తరములో 5వ సువార్తగా మనం మార్చబడుదుముగాక. చెప్పకూడదాం గట్టిగా 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 కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సభల 3వ రోజున ప్రార్థనకు వచ్చిన నీ జీవితం 5వ సువార్తగా మార్చబడుగాక. మరో మత్తయి వలె, మరో లూకా వలె, మరో మార్కు వలె, మరో యోహాను వలె మార్చబడుదువుగాక. ఏ సంఘం నుంచి ఇక్కడికి వచ్చావో నీ సంఘంలో నువ్వు ఒక స్వార్థ పత్రికగా మార్చబడుదువుగాక. ఏ ఊరు నుంచి వచ్చావో ఆ ఊరిలో వాళ్ళకి నువ్వే ఒక స్వార్థ కరపత్రికగా మార్చబడుదువుగాక. ఏ ప్రాంతం నుంచి వచ్చావో నీ తరంలో నువ్వు ఒక స్వార్థ పత్రికగా మార్చబడి ఆ ప్రాంతాన్ని వెలిగించుదువుగాక.
దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచును గాక. అందరం మోకరిద్దామా? దయచేసి చిన్న ప్రార్థన చేద్దామా? దయచేసి వాక్యం అర్థమైన వాళ్ళంతా నిడువు మోకాళ్ళు వేద్దాం. దయచేసి మోకరిద్దానా? దయచేసి అందరూ మోకరిద్దాం. 50 ఏళ్ళు పైచిలుకుంటే వాళ్ళు వదిలేయండి, తర్వాత సంగతి. 50 ఏళ్ళు లోపులు కూడా మోకాళ్ళు అయిపోతే దేవుడు పిండి కట్టి వేపిస్తాడు. జాగ్రత్త. మోకాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వేస్తా మోకాళ్ళు? మోకరిచ్చినా చెల్లి? మోకరిచ్చిరా అక్క? మోకరిచ్చమా? కళ్ళు మూసుకుందాం దయచేసి. మన 2 చేతులు పైకెత్తి. ఏ తరము వారిని పోలిని జీవితం కొనసాగుతోంది. యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చింది మనందరి శాప పాప దోషాన్ని పరిహరించడానికి, మనందరినీ నిత్య నివాసానికి తీసుకువెళ్ళడానికి. ఏ తరానికైనా ఆయనే దేవుడు, ఏ యుగానికైనా ఆయనే దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఆయనే. సమస్త సృష్టికి ఆది సంపూర్ణ దేవుడు ఆయనే. ఆ దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ఏ తరము వారిని పోలి ఉన్నా, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా అన్నలారా, నా పెద్దలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన దైవ జనాంగమా, తండ్రిని శపించుచు తల్లిని ప్రేమతో చూడకున్నటువంటి తరంలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. క్షమాపణ అడుగు. నీ నోటికున్న అమ్మా నాన్న ఎన్నిసార్లు తిట్టావో, ఎన్నిసార్లు వారు చావు కోరుకున్నావో, నిన్ను బట్టి వారు తలదించుకున్న రోజులెన్ని, నిన్ను బట్టి వారు అవమానాల పాలైన రోజులెన్ని, నీ కడుపు కూటు కోసం వాళ్ళు పస్తులున్న రోజులెన్ని, నీ కోసం ప్రయాసపడిన రోజులెన్ని. నీ బ్రతుకుల వారి రుణాన్ని తీర్చగలుగుతావా? ఈ రోజైనా బ్రతుకు మార్చుకో. ఆ తరంలో నువ్వు ఉండొద్దు. ఆ తరము వారిని పోలిన నడక నీకు అక్కర్లేదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరముందట నటించొద్దు. ఏ వేషాన్ని వేసుకోవద్దు. నీ భక్తికి నువ్వు మార్కులు వేసుకోమాక. పైన ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడు, మార్కులు వేసే దేవుడు ఆయన. ఆయన దృష్టిని ఆకర్షించు. ఆయన గుండెల్లో స్థానాన్ని సంపాదించుకో. నీకు నువ్వు భక్తి పరురా, నీకు నువ్వు భక్తులను నువ్వు అనుకోవడం కాదు. దేవుడు చెప్పాలి నీ గురించి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అది నిజమైన సాక్ష్యం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరముందట. ఆ తరము వారిని పోలి నీ జీవితాన్ని కొనసాగించొద్దు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము ఉంది. ఎంత నీచత్వం! తల్లి ఎవరో, అక్క ఎవరో, పెన్నెవరో, కుటుంబ సభ్యులెవరో మరచిపోయి ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తూ వావి వరుస చచ్చిన తరం, కళ్ళు నెత్తికొచ్చిన తరం అది. ఆ తరంలో ఉన్నావేమో, త్వరగా బయటికి రా, లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతా ఉంది. తప్పించుకోలేవో. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవడు చూడలేదని, దేవుడు చూస్తున్నాడు. నీ ఊపిరి పోవటం దేవునికి క్షణం పని. ఎంతకాలం నిన్ను కాపాడుతూ వస్తున్నంటే, నువ్వు చేసే పడే మిడిసిపాటును చూస్తా కాపాడుతూ వచ్చినంటే ఈ గడి అయిన బ్రతుకు మార్చుకుంటావని. మార్చుకో. ఈ రోజైనా కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరం నువ్వు ఉండొద్దయ్యా. ప్రియ దేవుని సంగమా, పిలుపులాటలాడుకునేటువంటి పిల్లకాయల తరంలో ఉన్నావేమో. దేవుని వెంబడించాల్సింది ప్రభు కొరకు రోషం కలిగి బతకడానికి, సావైన రేవైన ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి, గొప్ప నుండి డబ్బాలు పట్టుకొని తిరగడానికి కాదు, ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవడానికి కాదు. యుగాయుగాలు దేవుని మహిమను లోకానికి ప్రచురణ చేసి దేవుని కొరకు తనువు చాలించి ప్రభు కొరకు రోషం కలిగి దేవుని సింహాసనాన్ని చారాలి. పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరంలో ఉన్నావేమో, రా బయటికి. దేవుని కోసం స్వార్థగా మారిపో. దేవుని స్వార్థ చెప్పడానికి దేవుని కొరకు అగ్ని జ్వాలవలే సిద్ధపడి రాత్రి 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకో. ఇంకొద్దిసేపట్లో ఈ కూడుకు మిగించబడబోతా ఉంది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు. నువ్వు ఏ విధంగా వెళ్ళిపోబోతున్నావు? నోవహు, ఈ తరము వారిలో నీవే నా యుద్ధ నీతిమంతుడు అన్నాడు ప్రభువే. నీతిమంతుని తరాన్ని చూడొక్కసారి, ఆ నోవహు తరాన్ని చూడొక్కసారి. వెంబడించు ఆ నడకనే, పట్టుకో నడకనే. దేవుని దృష్టిని ఆకర్షించిన వాడు నోవహు.
దేవుని గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నవాడు నోవహు. దేవుని కొరకు రోషం కలిగి బతికినవాడు నోవహు. ఓడ నిర్మాణం చేసిన వాడు నోవహు. జల ప్రళయం నుంచి తప్పించబడినవాడు నోవహు. తన భార్య బిడ్డను సురక్షితంగా దేవుని కౌగిలో దాచిపెట్టిన వాడు నోవహు. మరి నువ్వే తరాన్ని పోలి ఉన్నావు? కుటుంబాన్ని కాపాడుకోక, పిల్లల్ని కాపాడుకోక, నాశనానికి ఈడ్చుకుంటూ ఇష్టానుసారంగా బతుకుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో. ఆ స్థితిలోంచి బయటకు వచ్చి నోవహు తరంలోకి చేర్చబడు. నిలబడి రాత్రి బ్రతుకు మార్చుకొని క్రీస్తు అనే వాడలో ప్రవేశించడానికి ఇది రైట్ టైం. లోకమంతా పాపంతో చిందులేస్తూ ఉండగా, ఇష్టానుసారం జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, ఫినెహాసు లేచి బరిసె పట్టుకున్నట్టుగా నీవు లేచి దేవుని పక్షంగా దేవుని వాక్యమైనటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకుందువు గాక. మూఢనమ్మకాలను తెగ నరుకుదువు గాక. పనికి మానే కుయుక్తి చేష్టలను నరికిపడేద్దువు. నిప్పు కణికమై దేవుని కొరకు లేచుదువు గాక. భావితరాలకు దీవెనకరంగా మిగిలిపోదువు గాక. రాబోయే తరాలకు సగ పుట్టించుదువు గాక. మండేటువంటి జ్వాలమై లేచుదువు గాక. దేవుని యొక్క నామ మహిమార్థమై మండేటువంటి జ్వాలమై రాత్రి నడుము కట్టుకుందువు గాక. ఆయన వచ్చేదాకా, నువ్వు చచ్చేదాకా రగిలే జ్వాలగా మిగిలిపోదువు గాక. రెండు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేసుకో. నా అన్నలారా, నా అక్క చెల్లెళ్ళారా, ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని మనం పోగొట్టుకున్నాం. నువ్వు మండటానికి ఇది సరైన టైం. నీతి తరంలో చేర్చబడడానికి ఇది సరైన టైం. ఫినెహాసు వలె మార్చబడటానికి ఇది రైట్ టైం. ఈ మాటలు వినబడుతూ ఉండగా